ఒక్కరికి అర్థమై ఒక్కరికి అర్థమైతే కొంతవరకు బిజినెస్ అవుతది. అదే మీ డౌన్‌లైన్‌కి కూడా ఈ యొక్క సబ్జెక్ట్ అర్థమైందనుకోండి 100% అద్భుతమైన బిజినెస్ అవుతది. లోపు మీరు సీజన్ కంప్లీట్ అయ్యేలోపు 100% మీరు క్రౌన్ రైటర్ అవ్వడం ఈజీ. పక్కా. ఈజీ కూడా కాదండి. పక్కా అని చెప్పాలి. సో, కాబట్టి అనుకున్నారు తొందరగా చాట్ బాక్స్ ఓపెన్ చేసి సో, మీరు చకచకా పెడితే అంటే చాట్ చేస్తే మీ యాహ్! రాజలక్ష్మి గారు, అదర్ స్టూడియో శ్రీనివాస్ గారు ఇంకా ఫాస్ట్ స్పందించట్లేదండి. ఈ స్పీడ్ ఉంటే అసలు మనం ఏం చేయలేం. ఫాస్ట్‌గా. ఫాస్ట్. సార్ చెప్పండి సార్. మేడం గారు ఒక 5 మినిట్స్ మాట్లాడతారా మీరు? సెట్ చేసుకున్నాను. అది సెట్ చేయంగానే వచ్చేస్తాను. ఒక 5 ఎస్ సార్. ఎస్ సార్. ఓకే అండి. ఓకే. తప్పకుండా. ఎస్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్. మరి నేను వైజాగ్‌లో ఉన్న వాళ్ళకైతే ఒక మంచి విషయం చెప్తానండి. ఏంటి అంటే వైజాగ్‌లో ఉన్న వాళ్ళకి అదృష్టం ఏంటంటే వైజాగ్ బ్రాంచ్ ఉండడం అండి. నిన్న మరి క్రౌన్ డైరెక్టర్ హరీష్ మాకేష్ సార్ నిన్న సీఎన్‌టీ కండక్ట్ చేశారు 3-5. ప్లస్ మీ నమ్మరు అసలు ఒక్క పర్సన్ కూర్చోడానికి కూడా ఖాళీ లేదు. అందరూ న్యూ పీపులేనండి. ఎప్పుడైతే ఇన్విటేషన్ అనేది సెండ్ చేయడం జరిగిందో ప్రతి సండే అంత అద్భుతంగా అటెండ్ అవుతున్నారు. న్యూ పీపుల్ ఖచ్చితంగా 2 అవర్స్ లేవకుండా కూర్చొని చక్కగా తీసుకొని నిన్న బ్రాంచ్ ఆఫీస్ 7:30 వరకు ఉంచడం జరిగిందండి ఓన్లీ బిల్లింగ్స్ కోసం. ఓన్లీ బిల్లింగ్స్ కోసం. ఇదే బ్రాంచ్ ఆఫీస్ లేక, ఇదే అదృష్టం లేక చాలా దగ్గర కొన్ని లక్షలు బిజినెస్ చేయాలి అనుకున్న బిజినెస్ చేయలేని పరిస్థితి అండి. బట్ ఈ రోజు మనం వైజాగ్‌లో ఉన్నా కూడా సీఎన్‌టీకి అటెండ్ అవ్వలేకపోతున్నాం. అలాగే టీమ్‌ని తేలేకపోతాం. చాలా మంది అంటారు, "మేడం నా టీమ్ రాలేదు కదా! నేనెందుకు మేడం సీఎన్‌టీ?" యెస్. ఓకే. మంచి విషయం చెప్పారు. మీ టీమ్ రాలేదు. మీకు సీఎన్‌టీ రావాల్సిన అవసరం లేదు. ఈ రోజు లీడర్స్ నిన్న క్రౌన్ డైరెక్టర్ మన హరీష్ మార్కేష్ సార్ ఏదైతే సెషన్ తీసుకున్నారో అదే సెషన్ మీరు తీసుకోండి ఒక్కసారి. కంప్లీట్‌గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఎవరైతే ఇప్పుడు నేననుకోండి నా టీమ్ రాలేదు, నేను అవసరం లేదనుకోని. నేనే ఆ సెషన్ కంప్లీట్‌గా తీసుకోవాలి ఒక 2, 3 అవర్స్. అప్పుడింక మీరు ఈవెంట్‌కి రావాల్సిన అవసరం లేదు. మరి మనము తీసుకునే స్టేజ్ వచ్చేంత వరకు మీ టీమ్ ఉన్నా లేకపోయినా మనము సెషన్‌కి అటెండ్ అవ్వాల్సిందేనండి. సీఎన్‌టీ అవ్వాలి లీలగా కూడా ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బిజినెస్ ప్లాన్‌తో సహా మరి ఎప్పుడైతే చెప్పడానికి రెడీ అయ్యారో, మీరెప్పుడైతే క్రౌడ్ డైరెక్టర్‌గా మీరొక చేంజ్ అయ్యారో, అప్పటి నుంచి ఓకే. మీరనుకున్నట్టు సెషన్ అయ్యేటప్పుడు మీరు బయట కూర్చోడం. నిన్నైతే నేను లోపలికి వెళ్ళడానికి కూడా లేకపోతే బయట డైమండ్ లాంజ్‌లో 2 అవర్స్ కూర్చోడం జరిగింది. అస్సలు లేదండి. అంత అద్భుతంగా బిజినెస్ డెవలప్ అవుతుంది. బట్ వైజాగ్‌లో ఉన్న వాళ్ళని ఎవ్వరం కూడా ఈ బ్రాంచ్ ఆఫీస్ గాని యూజ్ చేసుకోకపోతే అంతకు మించి దురదృష్టకరమైన విషయం లేదండి. అసలు మన అదృష్టవంతులు హెడ్ ఆఫీస్ అది మెయిన్ హెడ్ ఆఫీస్ మన వైజాగ్‌లో ఉండడం. వైజాగ్ పీపుల్ అందరికీ చెప్తున్నానండి. లేని వాళ్ళకి ఆ లోటు తెలుస్తుంది ఖచ్చితంగా. ఈ వైజాగ్‌లో ఎవరెవరైతే ఉన్నారో ఈవెన్ గాజువాక అవనివ్వండి, ఎన్ఏడి, ఈ కంచరపాలెం, సో అలాగే మరి మధురవాడ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా సండే అనేది ఖచ్చితంగా ఒక బిజినెస్ డే. న్యూ పీపుల్‌కి ఎవరైతే మీరు వీక్ అంతా కూడా ప్లానింగ్స్ చెప్పారో ఒక 10 ఆర్ 15 ప్లానింగ్స్ చెప్పుంటారు కదండీ! వాళ్ళకి ఖచ్చితంగా ఒక 2, 3 మెంబర్స్ అయినా మీకు కనెక్ట్ అవుతారు. వాళ్ళు తీసుకొచ్చి సీఎన్‌టీ కూర్చోబెట్టినట్టయితే సీఎన్‌టీకి ఎవరైతే కనెక్ట్ అవుతారో అద్భుతమైన బిజినెస్ అవుతుంది మై డియర్ లీడర్స్. వాళ్ళని మళ్ళీ మనం ఫాస్ట్ 8% బ్రౌన్ డైరెక్టర్ చేసి మళ్ళీ వాళ్ళని మనం వన్ డే వర్క్‌షాప్‌లో ఒక రికగ్నిషన్ చేయించినట్టయితే ఖచ్చితంగా ఈ సీఎన్‌టీకి ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకుంటారు. ఈ రికగ్నిషన్ అచీవ్‌మెంట్‌కి కూడా వాళ్ళు తెలుసుకుంటారు. హ్యాపీ ఫీల్ అవుతారు. బిజినెస్ మనతో ముందుకు వెళ్తారు. సీఎన్‌టీ అనేది ఎవ్వరు కూడా మిస్ చేయొద్దండి. ఓకే. మరి ఈయన సీఎన్‌టీ మనకి చాలా అద్భుతమైన సీఎన్‌టీ ఇచ్చారు. మరి సీఎన్‌టీ అనేది ఎలా జరిగిందనేది సార్ మాటల్లోనే విందాం. సార్ హరీష్ మాకేష్ సార్ ఒక్కసారి మ్యూట్ ఆన్ చేసుకోండి సార్ మీరు. మీకు కో హోస్ట్ ఇచ్చాను. నిన్న సీఎన్‌టీ తాలూకా ఎక్స్‌పీరియన్స్ చెప్తారా? అంటే వైజాగ్ అనే కాదు అసలు అటెండ్ అయితే లీడర్స్ ఎలా డెవలప్ అవుతారనేది ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి సార్. ఓకే మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్. నిన్న వెరీ గుడ్ మార్నింగ్ సార్.
నేను క్రోనా అయిన తర్వాత ఫస్ట్ టైం సిఎన్టీ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి. సిఎన్టీ చేసేటప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ అది 120 మెంబర్స్ ఉండే కెపాసిటీ హాలు. సో 120 మెంబర్స్ ఫిలప్ అయ్యి కూడా బయట ఆల్మోస్ట్ 10 to 15 మెంబర్స్ నిల్చొని విన్నారండి. సో ఎందుకు చెప్తున్నానంటే ఒక క్రౌన్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా నేను వాళ్ళకి సిఎన్టీ చెప్పేటప్పుడు ఆ మెంబర్స్ ని చూసి నాలో కూడా చాలా చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది మనల్ని ఏ సమయంలో అయినా నిల్చోబెట్టేలా చేస్తుంది. మనకు ఒకటే చెప్తున్నాను, సిఎన్టీ అనేది కొత్త వాళ్ళకైతే ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుందో సీనియర్స్ కూడా అంతే కాన్ఫిడెన్స్ ఇస్తుందండి. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, సిఎన్టీలో ఏం చెప్తారు అంటే అసలు వెస్టీజ్ లో ఏమున్నాయి, డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు, నెక్స్ట్ అలానే మనం ఏ రకంగా ఎదగాలి, అలాగే అక్కడే ఏంటంటే టెస్టిమోనియల్స్, సీనియర్ లీడర్స్ వాళ్ళ చెక్స్ వాటన్నిటి గురించి మాట్లాడడం వల్ల కొత్తగా వచ్చే వాళ్ళందరికీ వేరేగా ఇవ్వాల్సిన అవసరం లేదండి. అంటే పంచవర్ష పరవానాలు అంటారు కదా, సిఎన్టీలో ఆ పంచవర్ష పరవానాలు దొరికేస్తాయండి. ప్రొడక్ట్ నాలెడ్జ్ దొరుకుతుంది, ఇన్కమ్ సంపాదించే మార్గం కనిపిస్తుంది, టెస్టిమోనియల్ దొరుకుతాయి, అంతమంది జనాలను చూస్తే వాళ్ళకు నమ్మకం వస్తుంది, ఎస్ వెస్టీజ్ చెయ్యొచ్చు అని ఒక నమ్మకం వస్తుంది. ఓకేనా? అలానే ఆ స్టోర్ ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే అరే ఇక్కడికి మనం ఖచ్చితంగా రావచ్చు, మనలాగే చాలా మంది ఉన్నారు, ఓకేనా, ఇది కొత్త విషయం కాదు అన్న విషయంతో వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చి ఖచ్చితంగా చేస్తారండి. నిన్న సిఎన్టీ అయిన తర్వాత చాలా మంది వెళ్ళి కొత్త వాళ్ళు కూడా లింక్ చేయించుకున్నారండి. ఓకే, సో అందుకే నేను చెప్పేది ఎవరంటే ఖచ్చితంగా ఇక్కడ బ్రాంచ్ నుంచే ఎవరెవరైతే ఉన్నారో బ్రాంచ్ డైరెక్టర్స్ అందరూ కూడా అట్లీస్ట్ మన ఒక 2 సిఎన్టీస్ కండక్ట్ చేయండి. పోనీ బయట వాళ్ళకి ఎవరికి చెప్పలేకపోతున్నామో, మీకు అంత ధైర్యం అంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు అనుకోకుండా మీ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి అట్లీస్ట్ మీ దగ్గరలోనే లేకపోతే మీకు దగ్గరలో ఉండే డిఎల్సిపిలోనే ఎక్కడో ఒక దగ్గర మీరు సిఎన్టీ కండక్ట్ చేయండి. ఎప్పుడైతే సిఎన్టీ కండక్ట్ చేస్తారో అప్పుడే మీరు లీడర్ గా మారుతారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్క పాయింట్ చెప్తున్నానండి, ఏంటంటే మనందరికీ కూడా వెస్టీజ్ అనేది ఒక లీడర్షిప్ బిజినెస్ అండి. ఈ లీడర్షిప్ బిజినెస్ లో మనకి లీడర్స్ కావాలి అని అన్నా, మన కింద లీడర్స్ ఉన్నారా లేదు తెలుసుకోవాలి అని ఒకే ఒక క్రైటీరియా ఉందండి. ఏంటంటే మీ డౌన్ లైన్ ఒక అతను ఉన్నారు, వాళ్ళు మీ కింద లీడర్ అని అంటే ఆయన లీడర్ రియల్లీ లీడరా కాదా అనేది ఎలా తెలుసుకుంటామంటే 3 ఫ్యాక్టర్స్ నేను ఎప్పుడు చెప్తానండి. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే మీరు చెప్పకుండానే మీ డౌన్ లైన్ ఎవరైతే 14 లోపల కన్సిస్టెన్సీ చేస్తారో వాడికి లీడర్ అయ్యే లక్షణాలు కనిపిస్తే అది మెట్టు. ఓకేనా? రెండోది ఏంటి అని అంటే సో ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి సిఎన్టీ చెప్పడం కానివ్వండి, అట్లీస్ట్ ప్లాన్ చెప్పడం కానివ్వండి వచ్చి ఉండాలన్నమాట. సో ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు ఏవో ప్రొడక్ట్ కోసం చెప్పేసి ఏదో హెల్త్ కోసం మాట్లాడేసి వాళ్ళ చేత ప్రొడక్ట్ కొనిపించి అంటే వాళ్ళే లీడర్ కాదు. ఎందుకనంటే లీడర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వెస్టీజ్ లోని బిజినెస్ ప్లాన్ ని సేల్ చేయగలగాలి, బిజినెస్ ప్లాన్ ద్వారా మెంబర్స్ ని తీసుకురాగలగాలి. సో అందుకే అది ఎప్పుడు జరుగుతుంది, మీరు సిఎన్టీస్ కండక్ట్ చేసి మీరు ప్లాన్స్ చెప్తుండేటప్పుడు అప్పుడు మీ డౌన్ లైన్స్ చూసి వాళ్ళు కూడా వాళ్ళ రెడీ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మీరే సిఎన్టీలు చెప్పకుండా మీరే సిఎన్టీలకి రాకుండా ఉంటే మరి మీ కింద ఉండే వాళ్ళు ఎలా వస్తారు? సో అందుకే మీరు సిఎన్టీస్ చెప్పడం స్టార్ట్ చేయండి. మీ దగ్గరలో ఉండే డిఎల్సిపిస్ లో ఒక్కరు వచ్చారా, ఇద్దరు వచ్చారా, 5 వచ్చారా, నేను మీటింగ్ పెడుతున్నానండి రావట్లేదని అని అనుకోకండి. 1000 అడుగుల ప్రయాణమైన 1 అడుగుతోటే స్టార్ట్ అవుతుంది. మీరు పెట్టే సిఎన్టీలో ఒక్కడొచ్చినా మీరు గ్రాండ్ గా సక్సెస్ తీసుకున్నట్టే. ఈ ఒక్కడే ఒకనొక రోజు వచ్చేసరికి 1000 మంది దాకా అవుతారండి. అండ్ మూడో ఫ్యాక్టర్ ఏంటంటే మీ కింద ఉండే పర్సనల్ లీడర్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మంత్ వచ్చేసరికి మంత్ స్టార్టింగ్ లోనే నాకు ఈ మంత్ ఇంత మనీ కావాలి, ఇంత చెక్ కావాలి, నేను ఏం చేయాలి నా క్వశ్చన్ ఖచ్చితంగా మీకు అడగాలండి. సో ఎప్పుడైతే అలా అడుగుతాడో వాళ్ళకి అర్థం ఏంటి అని అంటే ఎస్ వీళ్ళకి మనీ సంపాదించాలి అన్న ఆలోచన ఉంది. కాబట్టి దీనికోసం ఒక ప్లేనర్ గా మనం ఏం చెప్పినా రిసీవ్ చేసుకుంటాడు. సో టీమ్ ని రెడీ చేస్తాడు, టీమ్ ని బిల్డ్ చేస్తాడు, ఓకేనా, సిఎన్సీలు చేస్తాడు, అలాగే సిఎన్టీలు చేస్తాడు. అలానే ఏంటంటే నలుగురికి నేర్పే తత్వం ఉంటుంది. ఈ 3 ఫ్యాక్టర్ మీకు ఒక డౌన్ లైన్ లో కనిపిస్తే అప్పుడు బిలీవ్ చేయండి ఏంటంటే ఆయన ఒక లీడర్ అని. అప్పటి వరకు కూడా ఆయన ఏంటంటే ఒక నార్మల్ ఒక సాధన డిస్ట్రిబ్యూటర్ మాత్రమే. సో మీకు ఇవన్నీ కూడా మీకు అలవాటు చేసేది
అండ్ మీకు నేర్పించేది మీ కింద లీడర్లు కూడా క్రియేట్ చేసేది ఫస్ట్ స్టెప్ ఏదైనా ఉన్నది సిఎన్టీ అండి. సో అందుకే ఫ్రెండ్స్, ఎక్కడ సిఎన్టీలు అయినా మీకు ఫీల్డ్ వర్క్ లేనప్పుడు ఆ సిఎన్టీలోని పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క రకమైన సిఎన్టీ చెప్తుంటారు, ఒక్కొక్క విధమైన సిఎన్టీ చెప్తుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దానికి కనెక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆ చెప్పే విధానం బట్టి మీరందరూ కూడా సిఎన్టీస్ ని చెప్పడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా మేడం? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ అంకిత్ సార్ రెడీయే సార్? మేడం ఎస్ మేడం, రెడీ మేడం. నేను హ్యాండ్ రైస్ చేస్తాను మేడం, దాని కొంచెం ఓకే సార్, ఓకే ఒకసారి హ్యాండ్ రైస్. థ్యాంక్ యూ సార్ హరీష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎక్సలెంట్ అండి. బ్రాంజ్ డైరెక్టర్ మీరు అయ్యారు అంటే వెల్కమ్ టు అంకేష్ సార్ అని చెప్తున్నాను. ఓకే ఓకే మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. మీరు ఎవరు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు అంటే మీరున్న ఏరియాలో ఖచ్చితంగా సిఎన్టీ స్టార్ట్ చేయండి. బ్రాంచ్ ఆఫీస్ దగ్గరలో ఉన్న వాళ్ళు బ్రాంచ్ ఆఫీస్ చేయించండి. మీరు ఎక్కడైతే ఏరియాలో బిజినెస్ స్టార్ట్ చేస్తారో అక్కడ వీక్లీ వన్స్ మీరు ఖచ్చితంగా సిఎన్టీ స్టార్ట్ చేసినట్టయితే మిరాకిల్ బిజినెస్ చేయొచ్చండి. సిఎన్టీని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు జనాలకి ప్రొడక్ట్ నాలెడ్జ్ అత్యంత అవసరం అండి, చాలా అవసరం. మరి సిఎన్టీకి అయితే అటెండ్ చేయించండి. లీడర్స్ ఖచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చింది. 1 year లో మంచి లీడర్షిప్ వస్తుంది, మంచి టీం వస్తుంది, మంచి పీవీస్ కూడా జనరేట్ అవుతాయండి. సార్ హ్యాండ్ రైస్ చేయండి సార్. ఓకే సార్ అంకే సార్, కోహోస్ట్ ఇచ్చాను సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. రియల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ నన్ను క్షమించాలండి, ఎందుకంటే కొంచెం టైం లేట్ అయింది. సో వాస్తవంగా చెప్పాలంటే నిన్న బూట్ క్యాంప్ ఖమ్మంలో 2 days జరిగింది కదా ఫ్రెండ్స్. వండర్ఫుల్ అని చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బూట్ క్యాంప్కి వెళ్ళి మేము మళ్ళీ రీఛార్జ్ అయ్యాం. ఎలా రీఛార్జ్ అయ్యామంటే ఒక 10 ట్రాన్స్ఫార్మర్లు పెడితే ఎంత పవర్ ని సప్లై చేయొచ్చో అంతకంటే డబుల్ రీఛార్జ్ అవ్వడం జరిగింది. సో నేను బూట్ క్యాంప్ కంప్లీట్ చేసుకుని నైట్ ఇంటికి వచ్చేసరికి 1:30 అయింది. సో దాని కొరకు ఇంకా పిపిటి అనేది కొంచెం డిలే అయింది ఫ్రెండ్స్. సో ముందుగా క్షమించాలి అందరూ. డెఫినెట్లీ ఈ రోజు మీకు ఒక మంచి నాలెడ్జ్ ఇవ్వడం అయితే సిద్ధంగా ఉన్నాను. మేడం స్క్రీన్ వస్తుందా మేడం? వస్తుంది సార్, వస్తుంది సార్. ఓకే మేడం, ఓకే రైట్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైతే 265 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి హార్ట్లీ థ్యాంక్స్ అండి. సో వెల్కమ్ టు జూమ్ సెక్షన్. సో డెఫినెట్లీ ఈరోజు మేడం చెప్పినట్టు అండ్ హరీష్ సార్ చెప్పారు కదా, యాక్చువల్లీ సిఎన్టీ మీన్స్, సో నేనేం చెప్తా అంటే సిఎన్టీ అంటే ప్రెస్టేజ్ లో నెక్స్ట్ అడుగు వేయడానికి అంటే నెక్స్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ తీసుకోవడానికి సిఎన్టీ అనేది ఒక డోర్ లాంటిదండి. సో మీరు ఎలా అయితే సక్సెస్ అనే దాంట్లో అడుగు పెట్టాలి అంటే కంపల్సరీ మీరు ఆ డోర్స్ ఓపెన్ చేయాలి. డోర్స్ ఓపెన్ చేయడం ఏంటి సరే మీరు అనుకోవచ్చు. సో డోర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే మీ దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరు స్వయం స్టార్ట్ చేసినప్పుడు. సో మీరు ఆ స్వయంగా మాట్లాడడానికి ఎప్పుడు అవుతుంది అంటే మీరు నేర్చుకున్నప్పుడు మాత్రమే అవుతుంది. సో కాబట్టి ఈరోజు మనం ఏదైతే ఒక భాగం మనం నేర్చుకునే ఒక అద్భుతమైన ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్, వండర్ఫుల్ సిస్టమ్. ఇది ఒక కాన్సెప్ట్ మీన్స్ సిస్టమ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరికి మొన్న మేము ఢిల్లీలో మీటింగ్ అటెండ్ అయినా లేదా ఖమ్మంలో మీటింగ్ అటెండ్ అయినా చెప్పిన అక్కడ కంపెనీ ట్రైనర్స్ వచ్చారండి. అక్కడ ఏం చెప్పారంటే యాక్చువల్లీ ఈ యొక్క అగ్రికల్చర్ సీజన్ లో మాత్రమే
అంటే ఈవెన్ ఎంటైర్ డైరెక్ట్ సెల్లింగ్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఈ డైరెక్ట్ సెల్లింగ్ బేస్డ్ లో ఏవైతే అగ్రికల్చర్ బిజినెస్ చేస్తున్న కంపెనీస్ ఉన్నాయి చూసారా, ఆ కంపెనీస్ అన్ని కలిపి సో ఓవరాల్ గా దాదాపు ఒక సీజన్ కి 1 ఇయర్ కదండి, ఒక సీజన్ కి దాదాపు 400 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తుంది. సో ఒక సీజన్ కి 400 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తుంది బికాస్ ఆఫ్ ఓన్లీ అగ్రి ప్రొడక్ట్స్ వల్ల. ఇది నేనేం చెప్తున్నానండి, బయట ఉన్న కెమికల్స్ సో ఎక్సెప్ట్ వాటి కోసం చెప్పట్లా. ఆర్గానిక్ వేలో అగ్రికల్చర్ బిజినెస్ చేసే ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయో అవి మాత్రమే ఒక 400 crores టర్న్ ఓవర్ చేస్తుంది పర్ సీజన్. సో దీనిలో మరి మన వెస్టేజ్ యొక్క టర్న్ ఓవర్ ఎంత అంటే ఏదైతే ఇప్పుడు సపోజ్ ఒక 100 కంపెనీలు అనుకోండి, ఎగ్జాంపుల్ తీసుకుంటాం. 100 కంపెనీలు ఉంటే 100 కంపెనీలు కలిపి 400 crores టర్న్ ఓవర్ చేస్తుంది. సో ఈ 100 కంపెనీలో మన వెస్టేజ్ కూడా ఉందనుకోండి, ఈ 100 కంపెనీలు కలిపి 400 కోట్లు చేస్తుంటే మన వెస్టేజ్ అనేది మాత్రమే 200 crores టర్న్ ఓవర్ చేస్తుంది. అంటే హాఫ్ ఆఫ్ ద బిజినెస్ వెస్టేజ్ ది మాత్రమే ఉంది. సో బికాస్ ఆఫ్ రీజన్ ఏందయ్యా అంటే మనం ఏదైతే ఇచ్చే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 100% క్వాలిటీ, రిజల్ట్ ఓరియంటెడ్ అండ్ రీజనబుల్ ప్రైస్ అండ్ 100% ప్రతి ఒక్క ఫార్మర్ వాడిన తర్వాత ఇతరులకు చెప్పుతారు బికాస్ ఆఫ్ అతనికి వచ్చిన రిజల్ట్ ద్వారా. మనందరం ఏం చేస్తున్నామంటే దాన్ని సజెస్ట్ చేయడంలో మిస్టేక్ చేస్తున్నాం. సో ముందు ఇవ్వాల్సింది వెనక ఇవ్వడం, వెనక ఇవ్వాల్సింది ముందు ఇవ్వడం. సో బిజినెస్ కోసం అతనికి అవసరానికి మించి ఇవ్వడం. సో ఏమవుతుందంటే ఫైనలీ ఆ ఫార్మర్ ని మీరు నెక్స్ట్ టైం ఫేస్ చేయలేకపోతున్నారు. అవునా? అదే నా ఫ్రెండ్స్ జరుగుతుంది. మరి ఫేస్ చేయగలుగుతున్నారు ఒక ఫార్మర్ కి ఇచ్చిన తర్వాత సెకండ్ టైం అతని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు సపోజ్ స్టార్టింగ్ లో విత్తనం శుద్ధి ఇచ్చారనుకోండి, ఆ నెక్స్ట్ అతనికి వెళ్ళి మీరు నాటు వేసిన తర్వాత ఇవ్వగలుగుతున్నారా? లేదు, నాటు వేసిన తర్వాత ఇస్తే తర్వాత చిరుపట్ట దశలు ఇవ్వగలుగుతున్నారా? ఎస్ సార్, నా చార్ట్ రూపంలోకి రావాలి మీ అందరూ. ఇస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే ఇవ్వకపోతే నో అని పెట్టండి. అంటే ఒక 1 టైం తోనే మీరు రైతుతో కమ్యూనికేషన్ కట్ అయిపోతుందా లేదా కంటిన్యూషన్ గా ఉంటుందా? ఫాస్ట్ లీడర్స్ చార్ట్ చేయాలి త్వరగా. ఎస్ ఆర్ నో. మీరు చార్ట్ చేస్తేనే ముందుకు వెళ్తుందండి బండి, లేదంటే అట్లాగే అక్కడ ఆగుతా ఉంటుంది మళ్ళీ. సో మోస్ట్లీ పీపుల్లో నోనే పెడుతున్నారు, కొంతమంది మట్టి కంటిన్యూస్ అని పెడుతున్నారు. ఎస్ లీడర్స్, ఎస్. సో బికాస్ ఆఫ్ చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే నో అని ఎవరైతే ఒప్పుకున్నాగా వాళ్ళందరికీ హార్ట్లీ థ్యాంక్స్. సో ఇక్కడ మనం అందరూ కమ్యూనికేషన్ కట్ అయిపోవడం కారణం ఏంటంటే సో ఈ యొక్క సబ్జెక్ట్ మీద మనకు పట్టు లేకపోవడం ఒకటైతే, రెండోది దీనిని ఏ విధంగా వాడితే ఏ విధమైన రిజల్ట్స్ వస్తుంది అనేది కూడా మనకు 100% ఒక అవగాహన లేకపోవడం అని కూడా మనం చెప్పాలి. సో ఎప్పుడైతే మనం ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదైతే ఒక బిజినెస్ చేస్తున్నాము, లేకపోతే ఒక బిజినెస్ అంటే ఇంత ప్రొవైడ్ చేస్తే మనకి ఇన్ని వ్యూస్ వస్తాయనో, మనం ఇలాంటి మైండ్ సెట్ తో ఫార్మర్ దగ్గరికి వెళ్తే 100% అలాంటి ఒక ఫలితాలు మాత్రమే వస్తాయి ఫ్రెండ్స్. ఎస్. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్తున్నారంటే సో ఇంపవర్ విత్ ద ఫార్మర్ మనం ఇంపవర్ చేస్తున్నాం. సో కెమికల్ కోసం ఎలా అయితే మోసపోతున్నారో ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాం మనం. ఆర్గానిక్ వాడడం వల్ల మన నెక్స్ట్ తరాలకు మీరు భూమిని అద్భుతంగా అందించగలరు, లేకుంటే బిడి భూమిలో ఇవ్వాల్సి వస్తుంది అనే విషయాన్ని తెలియపరుద్దాం. సో ఎప్పుడైతే ఆ విషయాన్ని అతను తెలియపరుస్తామో అప్పుడు అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒకటే జస్ట్ నార్మల్ మాట్లాడదాం. ఫార్మర్ కి ఎప్పుడు నమ్ముతాడు, ఎందుకు నమ్ముతాడు అంటే మీకు కనీసం మీరు చెప్పే పాయింట్లు అతనికి కనీసం ఒక 2 పాయింట్లన్నా అతనికి కరెక్ట్ అనిపించాలి. ఎస్, వీళ్ళకి కూడా కొంచెం వ్యవసాయం మీద అవగాహన ఉంది. సో కాబట్టి మనం ఒకసారి ట్రై చేద్దాం, ఎందుకంటే బోల్డ్ ట్రై చేస్తున్నాం కదా. సో డియర్ లీడర్స్, ఈ రోజు రియల్ గా చెప్పాలంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా, ఎక్కడ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి డ్రెస్ లో ఉన్నా,
ఎలా ఉన్నా కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ చేసే పర్సన్ ఫార్మరేనండి. సో కొన్ని ఇప్పుడు సపోజ్ కొన్ని జాబ్స్ లేకపోతే ఏమైనా ఆఫీసెస్ ఉంటాయి. మనం అక్కడ అఫీషియల్‌గా డ్రెస్సింగ్ చేసుకెళ్తేనే అక్కడ మీకు రెస్పెక్ట్ ఉంటది. లేదా ఒక మ్యారేజ్‌కెళ్లారు. మీరు అక్కడ అఫీషియల్ డ్రెస్సింగ్ చేసుకుంటేనే మీకు ఈవెన్ ఫంక్షన్స్‌కెళ్ళినా మీరు అఫీషియల్ డ్రెస్సింగ్ చేసుకున్నా మీకు రెస్పెక్ట్ ఉంటది. లేదా జ్యువెల్లరీ ఏసుకున్నా రెస్పెక్ట్ ఉంటది. కానీ మీరు ఎలా ఉన్నా కూడా రెస్పెక్ట్ చేసే ఏకైక పర్సన్ అది ఫార్మరే అని చెప్పాల. సో మరి ఆ ఫార్మర్‌తో మీరు మాట్లాడేటప్పుడు కొంత అవగాహన చేసుకొని మాట్లాడడం వల్ల 100% మీకు మంచి రెస్పెక్ట్ అండ్ మంచి బిజినెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈరోజు మనం దాంట్లో భాగంగానే సెక్షన్ తీసుకొచ్చే ముందుకి సేంద్రియ వ్యవసాయం ఆవశ్యకత. ఆర్గానిక్ ఫార్మింగ్. సేంద్రియ వ్యవసాయం మీన్స్ ఆర్గానిక్ ఫార్మింగ్. సో మరి ఈరోజు బయటున్న సమాజంలో జరుగుతున్న ఏదైతే ఒక నిజం చెప్పాలంటే అది ఏం చెప్పాలంటే అదొక స్కామ్ అని చెప్పాల. ఎందుకంటే రైతుకు ఎలాంటి కెమికల్ అంటగడుతున్నారంటే ఫ్రెండ్స్. సో దానివల్ల ఏ పురుగు చావదు, ఏ ఒక తెగుళ్ళు నివారించలేము. ఏది అవ్వదు. కాస్ట్‌లీగా అమ్మేస్తున్నారు. సో బయట మార్కెట్‌లో. ఎందుకంటే ఈరోజు 2 వ్యవస్థలు మాత్రమే శరవేగంగా వెళ్తున్నాయి. ఒకటి మెడికల్ వ్యవస్థ, 2 వ్యవసాయ రంగంలో వాడే ఏదైతే పురుగు మందులు, తెగల మందులు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఎళ్ళే వ్యవస్థ చాలా వేగంగా డెవలప్ అవుతుంది. సో ఎందుకు చాలా వేగంగా డెవలప్ అవుతుందంటే చాలా వేగంగా డెవలప్ అయ్యేలాగా మనమే చేసాం. ఇంగ్లీష్ మెడిసిన్ ప్రతి ఒక్కరు ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా చిన్న ప్రాబ్లమ్ రాని, పెద్ద ప్రాబ్లమ్ రాని ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఇది వాడితే తగ్గిపోద్ది. అంటే ఈ టాబ్లెట్ కూడా తగ్గుతది. ఆ టాబ్లెట్ కూడా తగ్గుతది. అంటే టాబ్లెట్‌లో యేసుకున్నాను తగ్గుతదని మనం ఫిక్స్ అయిపోయాం. సో కాబట్టి 100% మనం టాబ్లెట్‌లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుంది? మనకు అంటే ఒక టాబ్లెట్ యొక్క సేల్ అనేది పెరుగుతుంది. సో రెండోది అండ్ అగ్రికల్చర్ కూడా అంతే. సో ఒక్కొక్క రైతైతే ఫ్రెండ్స్ 2 డేస్, 3 డేస్ కూడా పురుగు మందు కొడతా ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఒక సిస్టమ్‌ని మనం ఎంకరేజ్ చేస్తున్నట్లే. ఎందుకంటే మనం కొడుతున్నామంటే ఎంకరేజ్ చేస్తున్నట్లే. కానీ మనం ఎప్పుడు సెకండ్ ఆప్షన్ ఏమైనా ఉందా? సో ఇది కాకుండా ఏ విధంగా మనం వాడొచ్చా? పండించొచ్చా? అనే విషయాన్ని మనం ఎవరు ఆలోచన చేయట్లేదు. సో కాబట్టే ఈరోజు అలాంటి ఇండస్ట్రీస్ మనకు లాస్ అయినా కూడా దానివల్ల ఉపయోగం లేకపోయినా కూడా 100% ఈరోజు డెవలప్ అవుతూ ఉన్నాయి. సో ఈరోజు మనకు మన పెద్దవాళ్ళు నేర్పించిన విధానం. సో హెల్త్‌లో అయితే ఆయుర్వేదిక్ అంటే నేర్పించారు. అండ్ అగ్రికల్చర్‌లో అయితే మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్పించారు. రియల్‌గా చెప్పాలంటే ఫ్రెండ్స్ మనం ఏదైతే యూజ్ చేసే యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుందండి. సో వాటి కోసం మనం కొంచెం వెళ్లి మాట్లాడదాం. సేంద్రియ వ్యవసాయం అనగా ఏమి? ఈరోజు సేంద్రియ వ్యవసాయం అనేది ఒక ఉత్పాదక పద్ధతి అండి. అంటే ఏమన్నా ఒక ప్రాసెస్ అని చెప్పాలా? సో ఈ పద్ధతిలో కృత్రిమ ఎరువులను, పురుగు మందులను, కలుపు మందులను అండ్ పెరుగుదల మందులను నిషేధించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం అండి. సో అంటే సేంద్రియ వ్యవసాయం అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే కెమికల్‌ని వాడకూడదు అనేసి ఒక ఎజెండాతోతే ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఉంటుంది. సో కానీ మనందరం ఇప్పుడు దేంట్లో చెప్పిన విధంగా ఓన్లీ మనం పురుగు మందుల్ని వీటిని నిషేధించడం కోసమే కాదు. మనకు భూసారాన్ని పెంచుకోవడం అంటే భూమి ఆరోగ్యంగా ఉంచడం కోసం, భూసారం పెంచుకోవడం కోసం, ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుకోవడం కోసం, వాతావరణ కాలుష్యం కాపాడుకోవడం కోసం, జీవన వైవిధ్యం కాపాడుకోవడం కోసం, పశు పక్షాదులను మరియు మానవాళి ఆరోగ్యాన్ని రక్షిస్తూ స్థానిక వనరులను చేసేదే సేంద్రియ వ్యవసాయం. అంటే చూడండి మన హెల్త్‌ని, భూమి యొక్క కండిషన్‌ని అండ్ నెక్స్ట్ పశు పక్షాదుల్ని ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దాన్ని సేవ్ చేయాలి అనేది ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క సేంద్రియ వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి ఈరోజు మనం ఎక్కువగా ప్రమోట్ చేయాల్సిన ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అవే ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ప్రస్తుత వ్యవసాయ విధానం ఎలా ఉంది? చూడండి. ప్రస్తుతం ఎరువులు, పురుగు మందులపై రైతులకు సబ్సిడీ వస్తున్నవి. ఆహ్, సో రెండో హరిత విప్లవం అమలు పరిస్తే గాని ప్రస్తుత ఆహార భద్రత సంక్షోభం నుంచి బయటపడలేమని అందరూ ఆలోచిస్తున్నారు. అవునా? సో ఈరోజు సబ్సిడీ వస్తుందని మనోళ్ళు ఎక్కువ తీసేసుకున్నారు. సో పెద్ద స్కామ్ ఏందంటే మీకు అప్పిస్తాను, అరువిస్తానని చెప్పేసేసి ప్రతి ఒక్క ఆహ్, ఏదైతే ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు అనడం.
సో మన రైతులు దానిలో ఫస్ట్ తీసుకొచ్చి దమాయించి కొట్టేయడం, తర్వాత దాన్ని కట్టడంలో మోసపోవడం ఇది కూడా జరుగుతుంది. సో నెక్స్ట్ శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ శాఖ వారు కానీ సేంద్రియ విధానాన్ని ఉద్యమంగా చేపట్టవలసిన అవసరం ఉంది. సో ఈ రోజు అందుకే ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది, మన నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రకృతి వ్యవసాయం అనేసి ప్రతి ఏరియాలో ఒక బ్యాచెస్ వైజ్ ఒక సిస్టమ్ వైజ్ గా చేస్తున్నారు. కాకపోతే ప్రకృతి వ్యవసాయం అనేది చాలా చాలా మంచి కాన్సెప్ట్ అండి. అంటే ఇన్వెస్ట్మెంట్ లెస్ కాన్సెప్ట్ అని చెప్పాలి. అంటే చాలా తక్కువ పెట్టుబడితోనే తీసుకురావచ్చు. సో పెట్టుబడి ఉండదు దానికోసం నాకు తెలిసి. మేబీ నాకు తెలిసి 100, 200, 300, 400, 500, 1000, 2000 అంతకంటే మాక్సిమం అంతకంటే ఎక్కువ. సో కానీ ఈ ప్రకృతి వ్యవసాయం ఎందుకు లేదంటే బికాస్ ఆఫ్ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో భూమి యొక్క తీరు మారిపోయింది. సో ఎలా అయితే మన మనిషి యొక్క బాడీ తత్వం మారిపోయింది చూసారా, అలాగే భూమి యొక్క తత్వం కూడా మారిపోయింది. మనిషి యొక్క తత్వం ఎందుకు మారిపోయింది సార్ అంటే మన బాడీలో న్యాచురల్ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది లేదు. ఎందుకు లేదు సార్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇదివరకు మన పెద్దవాళ్ళకి ఏదైనా కాళ్ళకు దెబ్బ తగిలింది అనుకోండి, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, సో బొసరు పిండితే వెంటనే తగ్గిపోయేది. అంటే వాళ్ళకు న్యాచురల్ రెసిస్టెన్స్ ఉంది. సో మరి ఇప్పుడు భూమిలో కూడా న్యాచురల్ రెసిస్టెన్స్ అలా అదే విధంగా లేకపోవడం వల్ల ఈ రోజు ఎన్ని రకాల మందులు వేసి ఎన్ని రకాల యూరియా కట్టలు భూమిలో వేసినా కూడా 100% ఏమవుతుందంటే అక్కడ అనుకున్నంత ఫలితం రావట్లేదు. సో దాని కొరకు ఏం చేసిందంటే వెస్టీజ్ కంపెనీ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఏదైతే మనకు హెల్త్ పరంగా చూసుకుంటే మనకి ఏదైతే ఫుడ్ సప్లిమెంట్స్ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎలా అయితే బాడీకి కావాలో ఆ విధంగా ఎలా అయితే తీసుకొచ్చారో అలాగే ఏం చేసిందంటే వెస్టీజ్ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ అని ఇప్పుడు మన దగ్గర ఉన్న ఒక ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం ఏదైతే చేస్తుందో దాన్ని అడ్వాన్స్ టెక్నాలజీలో ఇన్స్టెంట్ గా దొరికే విధంగా మన దగ్గర ఉన్న ఒక 8 రకాల ప్రొడక్ట్స్ ని డిజైన్ చేయడం జరిగింది. భూమి యొక్క ప్రస్తుత సిచ్యువేషన్ ఎంత మోతాదులో మనకు క్వాంటిటీలో మనకు అవసరం, సో ఏ విధంగా వేస్తే ఏ విధంగా హీలింగ్ వస్తుంది అనే ప్రతి ఒక్క పాయింట్ ని వెస్టీజ్ అంటే మన వెస్టీజ్ అనే కంపెనీ రీసెర్చ్ టీమ్ తో రీసెర్చ్ చేసి సో ఎందుకు మన రైతులు నష్టపోతున్నారు, ఎందుకు రైతులకు అనుకున్నంత హీలింగ్ రావట్లేదు అనే ఒక విషయాన్ని వాళ్ళు తెలుసుకొని అప్పుడు లాంచ్ చేశారు 2010 లో మన వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్. సో రియల్ గా చెప్తున్నా ఫ్రెండ్స్, వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ వాడిన పొలంలో పక్క పొలానికంటే మనకు ఎక్కువ మోతాదులో ఈవెన్ వాళ్ళకి దిగుబడి రావడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా వాళ్ళు ఏదైతే చేసారో రెండో పంట ఉందో చూసారా అద్భుతంగా వస్తుంది. సో ఇక్కడ ఒక విధంగా చెప్పాలి ఎందుకు ఈ రెండో పంట కోసం మాట్లాడంటే ఏ లీడర్స్ వాస్తవంగా ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు మీకు. సో టాపిక్ లోకి వెళ్ళిపోయి పాయింట్స్ 4-5 డిస్కస్ చేస్తే అయిపోద్ది. మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. సో మీరు తెలుసుకుంటేనే దాన్ని మీరు కాన్ఫిడెంట్ గా చెప్పగలరు. ఎందుకోసం ఆర్గానిక్ వాడతాం, ఎందుకోసం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడాలి, భూమికి పంటకు ఉపయోగం ఏంటి, రైతుకు ఉపయోగం ఏంటి, ఈ కాన్సెప్ట్ తెలియకపోతే మీరు రైతు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళినాక ఓన్లీ ప్రొడక్ట్స్ మాట్లాడుతూ వచ్చేస్తారు అంతే. రైతుతో ర్యాంప్ మెయింటైన్ చేయాలంటే మీకంటూ కొన్ని పాయింట్స్ అనేది మీకు అవగాహన ఉండాలి. దట్స్ రైట్. సో కాబట్టి ఈ రోజు మనం ఎందుకు ఆర్గానిక్ వాడుతున్నాం, సో ఆర్గానిక్ వాడడం వల్ల ఉపయోగం ఏంటి అనే దాని గురించి మాట్లాడితే మనం సో ఈ రోజు మనం కనుక చూసుకున్నట్లయితే వ్యవస్థలో దాదాపు కౌలుదారి వ్యవస్థ అనేది 95% వాళ్ళే ఉన్నారు. 95% కౌలుదారి వ్యవస్థ ఉన్న వాళ్ళు అంటే రైతులు ఉన్నారు, కౌలు తీసుకుని కౌలు చేసే రైతులు ఉన్నారు. అందరూ ఏం ఆలోచిస్తారంటే సార్ మేము ముందు పెట్టుబడి పెట్టలేము కదా, మరి మాకేమో అరువులు ఇస్తారు అది అని సో సంథింగ్ చెప్తారు కొంతమంది. అది పార్ట్ 1. సో పార్ట్ 2 వచ్చేసరికి చాలా మంది సార్ ఆర్గానిక్ వాడితే ఎక్కువ హీలింగ్ రాదనుకుంటా అది అని కొంతమంది చెప్తారు. కానీ ఫ్రెండ్స్ సో వాస్తవంగా చెప్పాలి అంటే మనం ఏదైతే ఫస్ట్ టైం వాడిచ్చేటప్పుడు అంటే మన ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడిచ్చేటప్పుడు సో ఫస్ట్ టైం వాళ్ళకి ఏం చేయాలంటే 50% మన ప్రోడక్ట్ 50% మార్కెట్ లో ఉన్న ప్రొడక్ట్స్ ని మనం యూజ్ చేయించడం వల్ల వాళ్ళకు బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తుంది. సో దానివల్ల వాళ్ళకు సెకండ్ పంట, ఎందుకంటే కౌలుదారి వ్యవస్థలో ఫస్ట్ పంటలో మిగిలేది ఏముండదని అతనికి వచ్చిన ఏదైతే ప్రాఫిట్ ఉందో దాంట్లో కౌలు ఇవ్వాలి, తర్వాత మిగిలిన చిన్న చిన్న ఖర్చులు చూసుకోవాలి. వీటన్నిటికీ వాళ్ళు అడ్జస్ట్ చేసే లోపు అయితే వాళ్ళకు 5,000 10,000 రూపీస్ మిగులుతాయి. అదే కనుక మనం కనుక ఈ మన అగ్రి ప్రొడక్ట్స్ కనుక వాడడం వల్ల వాళ్ళు వేసే రెండో పంట ఉంటుంది కదా దాంట్లో మంచి లాభం తీసుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా కూడా మనం వాళ్ళకు ఈజీగా చెప్పే అవకాశం ఉంటుంది.
సో కాబట్టి ఇక్కడ వ్యవసాయ శాఖ వారు కూడా సేంద్రియ విధానాన్ని ఉద్యమంగా చేపట్టాలి ఫ్రెండ్స్. రైతుల మాటలో చెప్పే పనే లేదు. రైతుల మాటలో చెప్పే పని లేదు. భూసారం తగ్గి భూమి చెడిపోయి దిగుబడి తగ్గిపోయి రైతుల్లో మార్పు రావడం లేదు. సో ఎందుకంటే చూసారా, ఈరోజు భూమి పాడవుతుందన్నా కానీ రైతు మారట్లేదు మీన్స్ సో అవేర్నెస్ అవ్వలేకపోతున్నారు. కారణం ఏంటంటే బయట పక్కన అంటే ఈరోజు వాస్తవంగా 100 మెంబర్స్ ఫార్మింగ్ చేస్తారు. అంటే 100 మంది వ్యవసాయం చేస్తే 100 మందిలో 95 మంది వ్యవసాయం తెలియకుండానే చేస్తున్నారండి. రియల్ ఫ్రెండ్స్, నేను చెప్పే మాట నిజం. సో వ్యవసాయం తెలియకుండా 90 మంది చేస్తున్నారు. 5% మాత్రమే వ్యవసాయం తెలిసి చేస్తున్నారు. ఈ 95 మంది ఏం చేస్తున్నారా అంటే కాంపిటేటివ్ మెథడ్ లో చేస్తున్నారు. కాంపిటేటివ్ మెథడ్ ఏంటంటే, నా పక్కన వాడు ఒక కట్ట సూపర్ వేస్తే నేను 2 కట్టలు వేస్తాను. నా పక్కన వాడు ఒకసారి పురుగు మందు కొడితే నేను 2 సార్లు కొడతాను. నా పక్కన వాడు 2 సార్లు బలం వేస్తే నేను 4 సార్లు బలం వేస్తా, తగ్గేదేలే అన్న. సో ఇక్కడ ఏమవుతుందంటే కాంపిటేటివ్ మెథడ్ అయిపోతుంది. ఈ కాంపిటేటివ్ మెథడ్ వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం రసాయన ఎరువుల్ని పురుగు మందుల్ని వాడకం ఎక్కువ అవుతుంది. సో అంతేకాకుండా మనం టెక్నాలజీకి అలవాటు పడ్డాం. అంటే ఇన్స్టెంట్గా వెళ్ళడం తెచ్చుకోవడం కొట్టడం అలాంటి సిచ్యువేషన్ వస్తున్నారు. ఆత్మహత్యలకై సిద్ధపడుతున్నారా కానీ శ్రద్ధతో కూడిన సేంద్రియ వ్యవసాయం మటుకి మగ్గు చూపించట్లేదు. అప్పులైపోయి నష్టాలైపోయి పంట ఏదైనా వాతావరణ పరిస్థితులు అనుకూలించక పంట ఏదైనా ఇబ్బంది అయ్యి లాస్ అయిపోతే లాస్ అయిపోయి నష్టాలకు వెళ్ళినప్పుడు చనిపోవడానికైనా సిద్ధపడుతున్నారే కానీ సో మనం వాళ్ళు ఏదైతే ఎంచుకున్న విధానంలో 100% దాన్ని సేంద్రియ విధానం రానున్న భవిష్యత్తును కాపాడుకుందాం అన్న ఆలోచన మాటికి ఏ ఫార్మర్ చేయడానికి సిద్ధపడలేదు. సో కాబట్టి ఇది మనకు చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి. సో సేంద్రియ వ్యవసాయంలో ఒక విధంగా చెప్పాలంటే మనకు సేంద్రియ వ్యవసాయాన్ని అధిక పశు సంపద కావాలి. సో డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ అందుకే వీటన్నిటికీ దీటుగా మన వెస్టేజ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అడ్వాన్స్ రూపంలో ఆ ఒక్క సిస్టమ్ ని తీసుకురావడం జరిగింది. సో ఈవెన్ ప్రకృతి వ్యవసాయంలో అయితే మొక్క గ్రోతింగ్ రావడానికి పంచామృతం అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. మరి దీన్ని తయారు చేయాలంటే మనకు కొన్ని రకాల మెటీరియల్స్ కావాలి. ఈ మెటీరియల్స్ బయట మార్కెట్లో దొరుకుతున్నాయి అంటే దొరకట్లేదు. సో కాబట్టి అది కాక ఈవెన్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయం వైపు రైతు మగ్గు చూపకపోవడానికి కారణం ఏంటంటే దాన్ని ఏదైనా ఒక ప్రోడక్ట్ పంచామృతం కానీ ఘనామృతం కానీ వీటిని తయారు చేయాలంటే బిఫోర్ ఒక 15 డేస్ ఒక 30 డేస్ ముందు దాన్ని ప్రాసెస్ చేసుకుని రెడీ చేసుకుని పెట్టుకోవాలా. సో అంత టైం రైతులు లేదు కాబట్టి ఏమవుతుందంటే ఇన్స్టెంట్ గా అలవాటు. సో కాబట్టి అందుకే మనం వెస్టేజ్ ఏం చేసిందంటే దాన్ని ఇన్స్టెంట్ గా అందించడం వల్ల 100% ఈ రోజు మనకు ఈజీగా వాడుకునే అవకాశం అయితే ఉంటుంది మన వెస్టేజ్ యొక్క ప్రొడక్ట్స్. తర్వాత కానీ మనం చూసుకుంటే నేలంతా విషమంట. చూడండి, రాష్ట్రంలో ఎకరానికి 185 కిలోల రసాయనాలు వాడకం. చూసారా, 185 కిలోలు అంటండి ఒక ఎకరానికి. 185 కిలోలు వాడితే మరి ఒక 10 ఎకరాలు ఉన్న వ్యక్తి ఎంత వాడతాడు? నాకు తెలిసి రానున్న కాలంలో మనం అక్కడ పొలంకి వెళ్ళి నేలలో ఏదైనా గుంత తవ్వితే మనకు అన్ని యూరియా డిఏపి ఇవే బయటకు వస్తాయి. మనం కొనవసరం రానున్న కాలంలో మన పొలంలో తోపుని మళ్ళీ మన పొలంలో వేసుకోవడం అంతే. అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోతాం. సో సగటు వినియోగం 51 కిలోలు మాత్రం, ఎకరానికి 51 కిలోలు మాత్రమే వాళ్ళని సర్వే ఇచ్చారండి. కానీ మన వాళ్ళు ఎంత వాడుతున్నారు? 3 టైమ్స్ 3 రెట్లు ఎక్కువ వాడుతున్నారు. సో కాబట్టి ఇక్కడ మరి రానున్న కాలంలో ఏమవుతుంది? సో ఎప్పుడైతే మనం ఆ విధంగా వాడడం వల్ల నత్రజని లోపం వచ్చేసి నత్రజనిలో లోపమా ఉంటేనే యూరియా జల్లాలని చెప్పారు. అంటే ఏదైతే భూమిలో నత్రజని లోపం డిఫిషియన్సీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే యూరియా జల్లాలని చెప్పారు. మన వాళ్ళకి నత్రజని డిఫిషియన్సీ అవసరం లేదు, ఇంకో డిఫిషియన్సీ అవసరం లేదు. మన వాళ్ళు జల్లాలి అనేది ఎజెండా. సో కాబట్టి జల్లుకుండా వెళ్ళిపోతున్నారు. సో తర్వాత రసాయనిక ఎరువులు వాడడం వల్లే షుగర్, గుండె జబ్బు. ఈరోజు ఫార్మర్ ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఫ్రెండ్స్ ఏసీలో కాదు, ఎర్ర టెండలో పనిచేస్తాడు.
కానీ అతనికి కూడా ఈరోజు షుగర్లు, బీపీలు, గుండె జబ్బులు ఇవన్నీ వస్తున్నాయి. కారణం ఏందయ్యా అంటే మనం వాడే రసాయనిక ఎరువులు. రెండోది ఏంటంటే మనోళ్ళు ఎరువులు వాడేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ కూడా పాటించరు. ఆ ప్రికాషన్స్ పాటించకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏదైతే పిచికారి చేసే పురుగు మందులు కావచ్చు వాటన్నిటిని ఏమవుతుందంటే తిరిగి వాళ్ళే ఆ గాలి ద్వారా పీల్చుకునే అవకాశం ఉంటది. కొంతమంది అంటే మీ ఫార్మర్స్ మీరే ఫార్మర్స్ అయితే మీకు అర్థమవుతది. ఫార్మర్స్ కాకపోతే మీకు కొంత విషయం మీరు తెలుసుకుంటారు. సో కొంతమంది ఏంటంటే పురుగు మందు కొట్టిన తర్వాత స్వీట్ కూడా తినరు. కారణం ఏంటంటే పురుగు మందు వాళ్ళు పీల్చుకున్న వాళ్ళ విషయం వాళ్ళకి తెలుసు. స్వీట్ తింటే చనిపోతారని కూడా తెలుసు. చాలా మంది పురుగు మందు కొట్టిన తర్వాత ఇంటికెళ్ళి మొత్తుగా నిద్రపోయేవాళ్ళు కూడా ఉంటారు. కారణం ఏంటంటే ఆ మందు ప్రభావం వాళ్ళ మీద పనిచేస్తుంది. సో పురుగు మందులు కంపల్సరీ వాడితే దానివల్ల అనారోగ్య సమస్యలు మనమే కొని తెచ్చుకుంటామండి. సో నెక్స్ట్ చూసారా విషకూర గంప. సో కూరగాయలు కూడా మీకు తెలిసిందే. ఈరోజు మనం చూస్తున్న విషయాలు అన్నిట్లో కూడా చూస్తున్నాం. కూరగాయలపై హానికర రసాయనిక అవశేషాలు. సో ఈరోజు అవి తినడం వల్ల చాలా మంది సఫర్ అవ్వడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. మరి ఈరోజు వాటి ప్రయోజనాలు ఏంటి? సో సింపుల్ గా కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చామండి. ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో వేస్ట్ మట్టి యొక్క pH వాల్యూ నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. పొడి బారనివ్వకుండా మరి మట్టి యొక్క గుణాలను కాపాడుతుంది. రసాయన ఎరువుల వాడకాన్ని 20% తగ్గించుకోవచ్చు. మందు కట్టలు తగ్గించుకోవచ్చు. అంటే మన యొక్క వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ వాడడం వల్ల వెస్టేజ్ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని సేంద్రియ పద్ధతిలో తయారు చేయబడిన ప్రొడక్ట్స్ కాబట్టి ఎటువంటి పర్యావరణ కాలుష్యం ఉండదు. తర్వాత నెక్స్ట్ పంటకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది మరియు తరచుగా వచ్చే ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ నుంచి మన పంటను కాపాడుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా వేరు వ్యవస్థ బలపడడానికి, కాండం బలపడడానికి, పాలిపోకుండా ఉండడానికి, ఆకులు కుళ్ళిపోకుండా ఉండడానికి మరియు వివిధ మొక్కలను కాపాడడానికి ఉపయోగపడుతుంది వెస్టేజ్ యొక్క అగ్రి ప్రొడక్ట్స్. వెస్టేజ్ యొక్క అగ్రి ప్రొడక్ట్స్ మీరు ఈ ఆన్సర్స్ అనేది ఇవ్వాలండి. అంతేకాకుండా పంట దిగుబడి నాణ్యతను పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. పండించిన పంట మంచి పోషక విలువలను కలిగి ఉంటాయి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ రోజు మనందరం న్యూట్రిషన్ లెస్ ఫుడ్ తింటున్నాం చెప్పాలి. బయట మార్కెట్లో ఏదైతే పండుతున్నవన్నీ న్యూట్రిషన్ లెస్ ఫుడ్ తింటున్నాం. సో కాబట్టి అలాంటి అద్భుతమైన న్యూట్రిషన్ మన యొక్క అగ్రి ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనకు వస్తుంది. పంటకు కావాల్సిన అన్ని పోషక విలువలను ఇస్తుంది. అంతేకాకుండా దిగుబడి మంచిగా వచ్చేలాగా, సో వచ్చినవన్నీ క్వాంటిటీగా అంటే మంచి కలర్ఫుల్ గా వచ్చేలాగా సో 100% మన యొక్క వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ అనేది ఉపయోగపడుతుందని చెప్పాలి ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ రోజు మనం ఏదైతే యూజ్ చేసే అగ్రి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ అండ్ పర్యావరణానికి అండ్ వాడే రైతుకి అండ్ వచ్చే దిగుబడికి అన్నిటికీ దీటుగా ఉంటాయని మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో దాంట్లో కనుక మనం చూసినట్లయితే సో మన యొక్క భారతదేశంలో ప్రధానంగా మనం చూసే పంట ఏదన్నా ఉందా అంటే అదే మనకు వరి పంట. ప్రధాన పంట ఏదైతే వరి పంట ఉంది కదా దాంట్లో మనం వెస్టేజ్ యొక్క ప్రొడక్ట్స్ ఏ విధంగా వాడాలి. సో ఇప్పుడు ఈ రోజు నేను ఏం చేస్తాను జస్ట్ మీకు పైపైన వెరిఫికేషన్ అయితే మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ మీటింగ్ ఏదైతే ఉంటుందో ఆ నెక్స్ట్ మీటింగ్ లో ఒక్కో ప్రోడక్ట్ గురించి చెప్తున్నట్టు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇంకా మన టీంలో చాలా మంది అగ్రి ట్రైనర్స్ కూడా ఉన్నారు. సో మన హరీష్ మహేష్ సార్ కావచ్చు, మన విజయ మేడం చెప్పారు. సో ప్రతి ఒక్కరికి అగ్రికల్చర్ మీద అవేర్నెస్ అవుతుందండి. జస్ట్ ఇప్పుడు నేను బ్రీఫికేషన్ ఇస్తాను. ఇంకా రాను సెక్షన్స్ ఎందుకంటే సీజన్ ఎప్పుడో మొదలవుతుంది కదా. రాను సెక్షన్స్ మాక్సిమం వీలైతే ప్రతి 10 రోజులకి 15 రోజులకు కూడా మన అగ్రి సెక్షన్ చేసే ప్రయత్నం చేసుకుందాం. సో మరి భారతదేశంలో అతి ముఖ్యమైన పంటల్లో ఒకటి వరి గింజలు వేరు చేసే ఈ దక్షిణ భారతీయులు ముఖ్యమైన ఆహారం. ఎందుకంటే మన సౌత్ ఇండియాలోనండి ఎక్కువ రైస్ తినేది. నార్త్ ఇండియా పోతే మన ఢిల్లీ వెళ్ళాం ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను. సో ఎక్కడన్నా తిందామని డబ్బులు పెట్టి ఇచ్చినా కూడా తినడానికి రైస్ దొరకలేదు. అన్ని రొట్టెలు, పిజ్జాలు, బర్గర్లు. మన అద్భుతమైన ఆంధ్ర వంటకం ఎక్కడ కనపడలేదు. సో కాబట్టి మనందరం ఆంధ్రలో కొన్నందుకు గర్వించాల్సింది. సో తర్వాత భారతదేశంలో ఉన్న 50% పంట భూముల్లో
వరి పండిస్తున్నారు. ప్రపంచంలో సగం జనాభా ముఖ్యమైన ఆహారం వరి, అన్నమే. భారతదేశంలో పంటకు ఒరైజా సటైవా ఇండికా సటైవా ఇండికా రకపు వరి మొక్కలనే ఉపయోగిస్తారు. అంటే శాస్త్రీయ నామం అండి దానికి వరికి. సో ఆకుమడి తయారు చేసి వరి విత్తనాలు జల్లుతారు. నారు అయిన తర్వాత మళ్ళలోకి మార్పిడి చేస్తారు. అంటే ఈవెన్ మనం చేసే ప్రాసెస్ ని ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈరోజు మనం కంపల్సరీ ఈవెన్ మనం కొంచెం ముందుకు వెళ్దాం, ఎందుకంటే మనం డిస్కస్ చేస్తుంటే టైం లాగా అవుతుంది. సో కాబట్టి వరి పంటలో వెస్టేజ్ ఉత్పత్తుల వాడకం. సో మరి 4 దశలు ఉంటాయండి వరిలో. ఒకటి ఈవెన్ వరి శిఖరం తయారీ, 2 విత్తన శుద్ధి, 3 నారుమళ్ళ తయారీ, నాటు వేయడం. సో అంటే ఈవెన్ ఈ ప్రొసీజర్ ఎక్కడి వరకు అంటే మనం నారుమళ్ళలో ఉన్న ఒక మొక్కలు తీసి ఈవెన్ మెయిన్ ప్రధాన పొలంలోకి తీసుకెళ్లేంత వరకు. మరి దాంట్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ మరి ఈవెన్ ఈ వరిలో ఏదైతే ఫస్ట్ ఆశించే పురుగులు ఏమేమి పురుగులు వస్తాయి, ఏమేమి విధంగా ప్రాబ్లం వస్తుంది అంటే ఈరోజు చూడండి ఇన్ని రకాల పురుగులనే వస్తాయి. కనబడుతుంది కదా ఫ్రెండ్స్ అందరికి. సో ఆకు, సో ఇలాగా అన్ని రకాల పురుగులు అనేది మనకు రావడం జరుగుతుంది. సో వీటికి మనం బయట నుంచి ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడుతున్న పురుగు మందులు. అంటే వరిలో వచ్చే సమస్యలను మీరు అర్థం చేసుకోండి ఫస్ట్. అంటే ఏ సమస్య వస్తాయి, ఏ రకమైన తెగులు ఏంటి అనేది. సో ఇప్పుడు మన తెగుళ్ళు అనగానే ఏం వాడాలి ఏంటి వచ్చే వరిలో వచ్చే తెగుళ్ళు అండి ఇవన్నీ. సో నెక్స్ట్ ఇప్పుడు వరి క్షేత్రం తయారీ అంటే ఇవన్నీ మనం ఫస్ట్ అప్పుడు ఏం వాడాలి వరి క్షేత్ర తయారీలు. సో ఈ దీంట్లో వచ్చేసరికి వరి క్షేత్ర తయారీలో ముఖ్యంగా గత పంట వ్యాధి అవశేషాలను నాశనం చేయుటకు మరియు ప్రస్తుత అధిక దిగుబడి ఇవ్వడానికి ముఖ్యమైన దశ 2 రకాలుగా చేస్తారు. సో దీంట్లో మనం కనుక అంటే ఈవెన్ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రీవియస్ ఏదైతే ఉన్నా ఒక ఒక వ్యాధి అంటే ఈవెన్ ఏదో ఒక ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటది కదా పంట తర్వాత. ఆ ప్రాబ్లమ్స్ నివారించడం కోసం దాని యొక్క అవశేషాలను మనం సమూలంగా నిర్మూలించడం కోసం ఈ యొక్క స్టేజ్‌ని మనకు యూజ్ చేసుకున్నట్లయితే అద్భుతంగా మనకు బాగుంటుంది. రెండోది ఏంటంటే మనం ఎక్కువ కెమికల్స్ వాడడం వల్ల భూమి యొక్క పీహెచ్ వాల్యూ కూడా అక్కడ చేంజ్ ఈ యొక్క స్టేజ్ గనక మనం వాడినట్లయితే 100% మనం పెట్టిన ప్రతి ఒక్క మొక్క నాటుకోవడానికి, బలంగా ఏపుగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. తీసుకోవాలి. ప్లస్ ఒక ఎకరానికి 500 గ్రామ్స్ అగ్రి ప్రొటెక్ట్‌ను తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ నత్రజని అడుగు మందులతో కలిపి జల్లుకోవాలి. సో ఇప్పుడు మీరు ఏదన్నా బలానికి డీఏపీ అలాంటిది ఏమన్నా ఏస్తారా? ఆ టైంలో దాంట్లో మిక్స్ వేసుకోవచ్చు. డీఏపీ అదేం ఏయం అంటే మన హ్యూమిక్ గ్రాన్యూల్స్‌ని అండ్ అగ్రి ప్రొటెక్ట్‌ని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి దాంట్లో సరిపడినంత పొడి ఇసుకను తీసుకొని మీరు జల్లేసి లాస్ట్ దుక్కి కనుక దున్నినట్లయితే డెఫినెట్‌లీ అది భూమిలో బాగా మిక్సింగ్ అయిపోతుంది. రెండోది మన గ్రాన్యూల్స్ చల్లడం వల్ల ఏమవుతుందంటే భూమి సో ప్లస్ అంతే కాకుండా మన భూమిలో ఉన్న గత తాలూకా కెమికల్స్ యొక్క శాతాన్ని తగ్గించేసేసి భూమిని న్యూట్రలైజేషన్‌లో ఉంచుతుంది. మరి అగ్రి ప్రొడక్ట్ దేనికోసం ఉపయోగపడుతుందంటే మన భూమి పైన ఉన్నది మాత్రమే మనకు కనబడతాయి. కానీ భూమి లోపల మనకు శిలీంధ్రకాల ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. ఎందుకంటే ఇది ఎక్కడైతే ఉంటదో అక్కడ ఏమవుద్దంటే మొక్క ఆహారం తీసుకోలేకపోవడం, చనిపోవడం ఇలాంటి సమస్యలను మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి బిల్ట్ వ్యాధి అంటారండి దాన్ని ఒక విధంగా చెప్పాలంటే. ఆ బిల్ట్ వ్యాధుల యొక్క అవశేషాలు ఏమైనా ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి మన అగ్రి ప్రొటెక్ట్ ఉపయోగపడుతుంది. కాబట్టి వీటన్నిటిని మనం బిఫోర్ అంటే ఏమైనా పంట వేసాక ముందే భూమిలో కనుక వేసినట్లయితే 100కి 100% మీకు ఏదైతే భూమి సిద్ధంగా ఉంటుంది అన్ని విధాలా అంటే మొక్కకి అనువుగా సిద్ధంగా ఉంటుంది. రెండోది వచ్చేసరికి మీరు ఒక చిన్న పిల్లగాడికి ఎలా అయితే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉగ్గుపాలు పోస్తారు కదా ఫ్రెండ్స్. అంటే
చిన్నప్పటి నుంచే మొక్క కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి విత్తన శుద్ధి. విత్తన శుద్ధి మనం చూసుకున్నట్లయితే ట్రీట్మెంట్ ఇది మనం ఎలా చేయాలి ఫస్ట్ స్టెప్ గా చూసుకున్నట్లయితే మనం ఒక కేజీ వరి విత్తనాలకు ఒక 5 grams హ్యూమిక్ అగ్రి హ్యూమిక్ ని అండ్ ఒక 5 grams అగ్రి ప్రొటెక్ట్ ని. సో అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అండి, అగ్రి ప్రొటెక్ట్ దీని మొత్తాన్ని మనం రెండింటిని కలిపేసి ఒక 1 లీటర్ వాటర్ లో కానీ తీసుకుని సో ఏదైతే వరి విత్తనాలు ఉంటాయి కదా దానిలో వాటర్ లో ముంచి తీసి నీడ ఉంటది కదా, నీడ అంటే మనం ఎండ లేకుండా ప్రదేశం అక్కడ ఒక పట్ట లాంటిది వేసి దాంట్లో వీటిని ఆరబెట్టండి. ఎప్పుడైతే మీరు వాటిలో ముంచి తీసి నీడలో ఆరబెడతారో దాని యొక్క ఏదైతే హ్యూమిక్ యొక్క ప్రొటెక్ట్ యొక్క ఈ యొక్క ఇది దాన్ని పూర్తి స్థలం పట్టి సో మీరు గింజ వేసినప్పుడు అంటే విత్తన శుద్ధి తర్వాత నారుమడి వేస్తారు కదా, ఈ నారుమడిలో వేసినప్పుడు గింజ గ్రోతింగ్ కానివ్వండి, సో చిన్న ఏజ్ లోనే తెగులు బారి పడనివ్వకుండా కానివ్వండి, మొక్క యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కానివ్వండి అద్భుతంగా ఉపయోగపడుతుందండి. సో అగ్రి హ్యూమిక్ వాడడం వల్ల వేరే వ్యవస్థ బాగా డెవలప్మెంట్ అవుతుంది. సో రెండోది వచ్చేసరికి చాలా నీట్ గా చక్కగా ఏదైతే వచ్చే పిలకలు ఏవైతే ఉన్నాయో చాలా నీట్ గా వస్తాయి, మంచి రంగులో రావడం జరుగుతుంది పచ్చని వర్ణంలో. సో ఆ విధంగా మనం విత్తన శుద్ధంగా చేసుకోవాలండి. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, అగ్రి హ్యూమిక్ 5 ml per kg, అగ్రి ప్రొటెక్ట్ 5 grams per kg. అంటే పర్ కేజీ మీన్స్ విత్తనాలు ఏవైతే ఉన్నాయి కదా వరి విత్తనాలు వాటి కేజీ. సో తర్వాత నార్మల్ తయారీ. సో ఈ నర్సరీ ప్యాడ్ ప్రిపరేషన్ ఇలా కొన్ని రకాల ప్రాసెస్ ఉంటాయి. సో దీనిలో కనుక మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు మనకు నారుమడి పోసిన తర్వాత ఒక 10 రోజులకు ఏమైనా 15 రోజులు ఈ మధ్య వ్యవస్థలో ఏం చేస్తారంటే మన వాళ్ళు కొంచెం ఆ నారుమడి గ్రో అవడానికి ఈవెన్ ఏదో జల్లుతూ ఉంటారు మనకు ఇచ్చే అంటే ఏమైనా గ్రోత్ రావడం కోసం కొంచెం యూరియా సూపర్ డిఏపి ఇలాంటివి వేస్తూ ఉంటారు. సో దాని భాగంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక ఎకరం ఏదైతే సపోజ్ మనం నారుమడి వేసారనుకోండి దానికి ఏం చేయాలంటే నార్మల్ స్టేజ్ లో ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా చాలు. ఒక హ్యూమిక్ గ్రానల్స్ ఒక 2 kg చాలు, అంటే అగ్రి 80 ఒక 50 ml చాలు. అప్పుడు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కింద వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది. అండ్ అక్కడ ఏదైతే ఇప్పుడు వేరు వచ్చింది వాస్తవంగా మనకు పైన పిలక వచ్చింది, వరి పిలక వచ్చింది. కొన్ని చోట్ల ఏమవుతుందంటే భూమి చాలా టైట్ గా ఉండడం వల్ల నారు పికేటప్పుడు చాలా వరకు తెగిపోతూ ఉంటాయి. కుతికిలోకి దీనికి ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో కుతికి, సో అక్కడ నారు తీయగానే తెగిపోతూ ఉంటాయి. మనకి ఇక్కడ ఈ సమయంలో కనుక మనకి హ్యూమిక్ గ్రానల్స్ వాడడం వల్ల అక్కడ అలా తెగిపోయి సమస్య తగ్గిస్తుంది. మార్చిది కాబట్టి తీసేటప్పుడు మీకు భూమి ఫ్రీగా ఉంటుంది. రెండోది అంతేకాకుండా మీకు ఏదైతే అక్కడ కొత్త వేర్ల శాతాన్ని పెంచుతుంది కాబట్టి మనం ప్రధాన పొలంలో మొక్కను తీసి పెట్టగానే వెంటనే మీకు అక్కడ మొక్క బతికే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం ఆ టైంలో కనుక హ్యూమిక్ గ్రానల్స్ కనుక అక్కడ ఉన్న పొలాన్ని బట్టి ఇప్పుడు సపోజ్ మీకు ఎకరాకు అనుకోండి 2 kgs గ్రానల్స్ వేసుకోవాలి, లేదా ఒక 1 ఎకరా అనుకోండి 1 kg గ్రానల్స్ వేసుకోవాలి, లేదు మీకు హాఫ్ ఎకరా అనుకోండి సో హాఫ్ ఎకరా అంటే ఒక అర కేజీ గ్రానల్స్ వేసుకుంటే చాలు. అంటే మనకు ఒక సిచ్యువేషన్ బట్టి వేసుకుంటే సరిపోద్దండి. సో ఆ విధంగా మనం నారుమడి తయారు చేసేటప్పుడు మనం చేయాల్సిన పని అదండి. తర్వాత నెక్స్ట్ దశ సార్ అది సార్ ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ చెప్పండి సార్. సార్. నా వాయిస్ క్లియరా? నా వాయిస్ క్లియరా? చాలా క్లియర్, చాలా క్లియర్. ఓకే. సో డియర్ లీడర్స్ మాట్లాడే మధ్యలో ఏమన్నా వాయిస్ బ్రేక్ అయినా మీరు స్టార్ట్ చేయండి. నేను చూస్తున్నాను, ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే మేడం.
అంటే మనం ఏదైతే పంట వేసేసిన తర్వాత ఇక్కడ ఇంకో స్టెప్ మిస్ అయినట్టుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే నాటు వేసిన తర్వాత నాటు వేసిన 8 రోజుల దగ్గర నుంచి దాదాపు 20 రోజుల వరకు 21 రోజుల వరకు మనకు పిలక దశ అనేది వస్తూ ఉంటది వరిలో. పిలక దశ శాతం ఎప్పుడైతే పెరుగుతుంది, వచ్చిన పిలక మొత్తానికి ఎప్పుడైతే కంకి వస్తుందో అప్పుడు మాత్రమే మనకు అక్కడ దిగుబడి పెరిగే శాతం ఉంటుంది. మరి ఈ యొక్క దశలో మనం ఏం చేయాలి, ఏం వాడాలి అంటే మన దగ్గర ఎకరానికి హ్యూమిక్ గ్రానువల్స్ అనేది నాకు తెలిసి మాక్సిమం మీరు 8 రోజుల దగ్గర నుంచి మీరు ఇస్తే ఇంకా సూపర్ రిజల్ట్స్ ఉంటుంది. 8, 9, 8, 10, 12, 13, 14, 15 తారీఖు 15 రోజులకు లోపే కనుక 15 రోజుల మధ్యలో కనుక మీరు ఇస్తే డెఫినెట్లీ అది పిలక దశ కాబట్టి మనం ఇచ్చిన ఒక అగ్రి ప్రొడక్ట్స్ కి అండ్ వచ్చే దశకు 100% మ్యాచ్ అవుతుంది. మీకు అక్కడ అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. సో కానీ మనం అందరం ఏం చేస్తామంటే మన ఫార్మర్స్ చేసే పని ఏంటంటే 20 రోజులు 25 రోజుల తర్వాత మన వాళ్ళు దుబ్బి గుళికలని తర్వాత బలానికని వీటి కోసం వేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ అందరం ఏం చేస్తున్నారు, దశ మారిన తర్వాత పని చేయడం మొదలు పెడుతున్నారు. సో ఇప్పుడు వేయాల్సిన దశ మారిపోతే మరి మీరు ఏసి ఉపయోగం ఏంటి? సో ఈరోజు రిజల్ట్ రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇదే. రోజు మనకు సార్ మేము అగ్రి గ్రానువల్స్ వేరే పొలంలో వాడిచ్చాం సార్, ఆ రైతు మంచిగా రిజల్ట్ రాలేదు సార్. సో ఎలా వస్తుంది? మనం ఇవ్వాల్సిన టైంలో మనం ఇవ్వకపోతే గ్రానువల్స్ కాదు కదా ఫ్రెండ్స్. సో ఆ తప్పు మనది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే మనం ఏదైతే యూజ్ చేసే ఒక ప్రొడక్ట్స్ ఏ స్టేజ్ లో వాడాలనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో కాబట్టి ఎప్పుడైతే మనం 8 రోజుల నుంచి 20 రోజులు ఈ మధ్య దశలో కనుక మనం హ్యూమిక్ గ్రానువల్స్ కనుక ఎకరానికి 1 బ్యాగ్ నుంచి 2 బ్యాగులు నో ప్రాబ్లం. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి కనీసం 7 కేజీలను ఇవ్వాల్సి చెప్తున్నారు. ఎందుకు 7 కేజీలు ఇవ్వాలనేసి, ఎందుకంటే సాయిల్ కండిషన్ బాగాలేదు, సాయిల్ కావాల్సినంత న్యూట్రిషన్ లేదు. సో కాబట్టి 100% ఇప్పుడు మనం డెఫినెట్లీగా మోతాదు పెంచి ఇవ్వాల్సిన అవకాశం ఉంది. మనందరం ఏం చేస్తాం, కంపెనీ ఇచ్చిన క్వాంటిటీ 1 బ్యాగ్ ఏమనే ఫ్రెండ్స్, కానీ 1 బ్యాగ్ వేస్తే అనుకున్నంత రిజల్ట్ రావట్లేదే. సో కాబట్టి ఎకరానికి 1 ఎకరానికి 2 బ్యాగులను ఇవ్వండి, లేదు కనీసం 2 ఎకరాలు ఉన్నాను కదా అతనికి 3 బ్యాగులను ఇవ్వండి. కనీసం నుంచి 7.5 కేజీస్ వరకన్నా ఎకరానికి పడే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి మనము ఆ దశలో హ్యూమిక్ గ్రానువల్స్ అగ్రిగేటెడ్ ఇస్తే సరిపోతుంది. తర్వాత 10 నుంచి 15 రోజులు బిఫోర్ ప్లవింగ్ అంటే పొత్తక ముందు చిరుపట్ట దశ ముందు మనం ఏం వాడాలంటే నానోటెక్, అగ్రిగోల్డ్ అండ్ అగ్రి 82. నానోటెక్ అంటే 250 గ్రామ్స్. ఇప్పుడు ఆల్రెడీ మనం చిన్న ప్యాక్ ఉంది కదా, ఆ చిన్న ప్యాక్ అనేది ఎకరం సరిపోతుందండి. తర్వాత అగ్రిగోల్డ్ అనేది 100 గ్రామ్స్ ఉంటుంది. ఆ తర్వాత అగ్రి 82 అనేది 150 ml. ఈ దశలో ఈ మూడింటిని కనుక మీరు ఫుల్ఫిల్ చేసినట్లయితే ఏమవుతుందంటే ఆలోచించండి, ఒక ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీ ఏదైతే ఆ ప్రెగ్నెంట్ ఉన్న సమయంలో తను ఏదైతే తీసుకున్న ఫుడ్ ఉండదు కదా, ఆ ఫుడ్ గానీ ఆ న్యూట్రిషన్ గానీ మొత్తం ఏమవుతుందంటే తన లోపల ఉన్న ఆ శిశువు అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వన్స్ మన మొక్క కూడా ఏదైతే చిరుపొట్ట దశ అంటే కంకి వేసే దశకు వచ్చాక ముందు తన మొక్కలో ఉన్న న్యూట్రిషన్ మొత్తం ఆ చిరుపొట్ట దశ అంటే ఆ కంకి తీసుకునే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఎప్పుడైతే ఆ కంకి మొత్తం బలాన్ని తీసుకుంటూ స్టార్ట్ చేసిందో ఆటోమేటిక్ గా మొక్క ఏమవుతుంది, బలహీనం అవుతుంది. ఈ బలహీనంగా ఉన్న దశలో కనుక కంపల్సరీ వ్యాధులు సోకే అవకాశం కూడా ఉంటది. సో కాబట్టి ఆ టైంలో ఎక్కువ న్యూట్రిషన్ కావాలి కాబట్టి సో మనం బయట నుంచి ఏం చేస్తున్నామంటే నానోటెక్ అండ్ అగ్రిగోల్డ్ అండ్ అగ్రి 82 ఈ 3 ఇవ్వడం వల్ల మొక్కకు కావాల్సిన ఎక్కువ మోతాదులో న్యూట్రిషన్ దొరికే అవకాశం అయితే మనకు అక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మనకు కంకి బయటకు వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఫ్లవరింగ్ అంటే 10 రోజుల నుంచి 15 రోజుల తర్వాత అంటే చిరుపొట్ట దశ నుంచి కంకి మనకి ఇక్కడ కనబడుతున్నది ఇమేజ్ వచ్చాక ఫస్ట్ ఇమేజ్ లో ఇట్లా బయటకు వస్తుంది. సో అట్లా బయటకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సారీ అండి, కొంచెం ఇక్కడ చిన్న కరెక్షన్ ఉందా, అది రాసుకోండి. బిఫోర్ ఫ్లవరింగ్ ముందు మనకు తెగులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ప్రొటెక్ట్ అండ్ మాస్ 82 ఇక్కడ ఈ 2 స్ప్రే చేయండి.
అంటే బిఫోర్ ఫ్లవరింగ్ ప్రొటెక్ట్ అండ్ మాస్ అండ్ 82 ఈ రెండు చేయండి. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ ఫ్లవరింగ్ ఏదైతే వస్తుంది కదా అప్పుడు నానోటెక్ గోల్డ్ ఇది స్ప్రే చేయండి, అప్పుడు సరిపోద్ది. సో బిఫోర్కి వచ్చేసరికి ప్రొటెక్ట్ మాస్ అండ్ 82 అండ్ ఆఫ్టర్ వచ్చేసరికి నానోటెక్ గోల్డ్ అండ్ 82. సో ఈ రెండు స్ప్రే చేయండి. అప్పుడు ఆ విధంగా అంటే ఒక ఎకరానికి మోతాదు అండి, ఇది మనం ఒక ఎకరానికి వచ్చే మోతాదు. సో దానికి అనుగుణంగా మీరు ఏదైతే 6 ట్యాంకులు కొట్టేవాళ్ళు ఉంటారు, 7 ట్యాంకులు కొట్టేవాళ్ళు ఉంటారు. సో దాంట్లో ట్యాంకులతో మీరు తలనొప్పి పెట్టుకోకండి. ఒక ఎకరానికి నానోటెక్ అంటే 250 గ్రామ్స్ అంతే. ఒక ఎకరానికి గోల్డ్ అంటే 100 గ్రామ్స్. ఒక ఎకరానికి 82 అంటే 150 ml అంతే. ఇంక ఇది ఒకటే మైండ్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇన్ని ట్యాంకుల కింద కొట్టాలి, ఈ క్వాంటిటీ కొట్టాలి, ఒక 30 గ్రామ్స్ కొట్టాలి, 20 గ్రామ్స్ కొట్టాలి, 5 గ్రామ్స్ కొట్టాలి, 5 ml కొట్టాలంటే ఆ రైతుకి ఆ క్వాంటిటీస్ మర్చిపోవడం, సో అతనికి ఇబ్బందికరంగా ఉంటుంది. సో కాబట్టి ఎకరానికి ఎంత కొట్టాలన్నారు అనుకోండి, నానోటెక్ ఒక ప్యాకెట్ కొట్టాలి 250 గ్రామ్స్. సో ఎన్ని ట్యాంకులు కొట్టాలి అన్ని ట్యాంకులకి అది అంతే. వాళ్ళు 2 కొడతారా, 3 కొడతారు, 4 కొడతారు, 6 కొడతారు, వాళ్ళ ఇష్టం. ఓకే. సో తర్వాత నెక్స్ట్ కన్నా మనం చూసుకున్నట్లయితే సో వరి పంటలో మనం మెయిన్గా ఇవ్వాల్సిన కాన్సెప్ట్ కాబట్టి ఈ విధంగా ఇవ్వడం వల్ల 100% మనకు అక్కడ మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది వరిలో. తర్వాత నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి పత్తి పంటలో మనకు ఇంకొక మన సౌత్ లోనే చాలా పెద్ద వ్యాపారం చెప్పాలి. పత్తి అనేది మెత్తని మృదువైన దారము పీచు పదార్థాలు నూలును తయారు చేసేందుకు ఉపయోగపడుతుంది పత్తి. సో మనకు దాదాపు చూసుకుంటే కనుక అమెరికా, ఆఫ్రికా, భారతదేశాల్లో చెందిన ఒక అద్భుతమైన పంట అని చెప్పాలి. ఇది శీతోష్ణ మండలాల్లో మాత్రమే పెరిగే మొక్క. సో కాబట్టి ఈవెన్ వాటర్ తక్కువ ఉన్న ఏరియాలో బాగా ఇది సూపర్ గా పండుతుందని చెప్పాలి మనకు పత్తి అనేది. సో చాలా కాస్ట్లీ చెప్పాలి. మరి పత్తి పంటలో మనం ఏ విధంగా వాడాలి ఏంటంటే మనకు దశల వారీగా ఉంటాయండి. మనం మొక్క పెట్టినప్పుడు ఇక్కడ చూసారా మీకు ఒక చిన్న గ్రాఫ్ లాంటిది ఇచ్చాం. సో ఫస్ట్ విత్తనం పెట్టిన తర్వాత పువ్వు వచ్చిన తర్వాత సో ఆకులు వచ్చిన తర్వాత చిన్న పత్తి కాయ వచ్చిన తర్వాత పత్తి పువ్వు పత్తిగా తయారైనప్పుడు పూర్తి స్థాయిలో తయారీ మనకు దాదాపు ఇక్కడ దీంట్లో కన్నా చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 8 దశలుగా ఆ మొక్క అనేది పరిణయం చెంది ఆ తర్వాత మాత్రమే మనకు పత్తి పంట రావడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ రోజు మనకు దగ్గర మనం చూసుకున్నట్లయితే మనకు గుజరాత్ లో కావచ్చు, మహారాష్ట్ర, తర్వాత హర్యానా, రాజస్థాన్, యూపీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కన్నా చూసుకున్నట్లయితే దాదాపు 65% ఏరియాలో మనకి ఈ యొక్క పంటలు అనేది పండించడం జరుగుతుంది. సో కాబట్టి మనకు ఇండియాలోనే ద మోస్ట్ ఇంపార్టెంట్ పంట అని చెప్పాలి ఒక పత్తి పంటనే. మరి పత్తి పంట చూసుకున్నాం, పత్తి పంటలో ఆశించే పురుగుల గురించి చూసుకున్నాం. సో దీంట్లో కూడా అన్ని రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. సో వీటి కోసం కూడా మనకు తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పత్తి కూడా స్టార్ట్ అవుతుంది కొన్ని ఏరియాలో ఆశించే తెగులు అండి. సో కాబట్టి చూడండి ఇమేజెస్. సో కాబట్టి ఇవన్నీ పత్తిలో వచ్చే మనకు తెగుళ్ళు. ఆ తర్వాత పత్తిలో కూడా మనకు సాయిల్ ట్రీట్మెంట్ అండి. సాయిల్ ట్రీట్మెంట్ అనేది సేమ్ అంతో ఇక్కడ అగ్రి గ్రానోల్స్ ప్రొటెక్ట్ అండ్ అగ్రి 82. సో ఇక్కడ ఏదైతే కొన్ని ఎక్కువ శాతం ఏంటంటే వాటర్ లేని ఏరియాలో వేస్తారు కాబట్టి వర్షాధారితంగా కూడా కొన్ని డిపెండ్ ఉంటాయి కాబట్టి అలాంటి ఏరియాలో ఏంటంటే మీరు ఎకరానికి ఆక్వజల్ ఒక ప్యాకెట్ కూడా వాడుకోవచ్చు. సో కాబట్టి ఇలాంటి పంటలో మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఆక్వజల్ అనేది. సో వండర్ఫుల్ ప్రొడక్ట్. తర్వాత దీంట్లో కూడా విత్తన శుద్ధికి మనం ప్రొటెక్ట్ అండ్ సేమ్ ఒకటేనండి. విత్తన శుద్ధి అనే మటుకి దేనికోసమైనా ఏ విత్తనాల కోసమైనా ఒకటే ప్రొసీజర్ లో మనం మెయింటైన్ చేయడమే. సో తర్వాత నెక్స్ట్ మనం స్ప్రే 30 days ఆఫ్టర్ సో జర్మినేషన్ తర్వాత విత్తనం మొలకెత్తిన తర్వాత 30 రోజుల తర్వాత మనం అగ్రి హ్యూమిక్ అండ్ అగ్రి గోల్డ్, అగ్రి 82 సో కనుక మనం తీసుకుని స్ప్రే చేసినట్టు. ఇప్పుడు అగ్రి హ్యూమిక్ 500 ml బాటిల్ ఉంటుంది కదా, ఈ 500 ml బాటిల్ ని మనం 2 acres అనేది యూజ్ చేయొచ్చు అండి. 250 ml వచ్చేసరికి ఒక ఎకరాకి 250 ml వచ్చేసి 2 acres యూజ్ చేయొచ్చు. అదే మనకు పంట కొంచెం ముదిరి పంట అనుకోండి, ఒక 50 రోజులు దాటేసిన 60 రోజులు దాటేసిందంటే ఒక బాటిల్ మొత్తం ఒక ఎకరానికి వాడినా నష్టం ఏం లేదండి. సో హ్యూమిక్
యాసిడ్ వల్ల మనకి ఇంకా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది కానీ ఇబ్బంది ఉండదు. కానీ మీరు చిన్న స్టేజ్‌లో అంటే 20 రోజులు, 15 రోజులు ఆ స్టేజ్‌లో మీరు ఒక బాటిల్ కొట్టడం వల్ల అంటే అక్కడ నష్టం జరగదు కానీ దానివల్ల ఉపయోగం అయితే ఉండదండి. ఎందుకంటే అవసరానికి మాత్రం మొక్క తీసుకుంటుంది. అంతకు మించింది మొత్తం భూమిలో పడిపోతుంది వేస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ స్ప్రే విత్ అంటే 30 డేస్ అప్పుడు మీరు మామూలుగా స్ప్రే చేశారు కదా! నెక్స్ట్ 50-60 డేస్ జెర్మినేషన్ సో నానోటెక్ అండ్ అగ్రిమాస్ అండ్ అగ్రి 82 ఎందుకంటే 50 డేస్ అప్పుడంటే చూసారా అక్కడ మన ప్రతి కాయలు వస్తున్నాయి కదా! ఈ పత్తి పువ్వుల నుంచి పత్తి కాయలు వస్తా ఉంటాయి. అంటే మనకు అన్ని మంచిగా ఒకటే క్వాంటిటీలో ఒకటే సైజులో రావడానికి మనకు ఆ సిట్యుయేషన్‌లో మనకు అగ్రి మాస్ అనేది అగ్రి నానో ఉపయోగపడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఈవెన్ 20 డేస్ ఆఫ్టర్ సో 20 డేస్ ముందండి అంటే పూత కతర దశలో ఆ దశలో గాని మనం చూసినట్టు నానోటెక్ మాస్ అగ్రి 82 అంటే ఇట్లా పువ్వు దశలో ఉన్నప్పుడు కాయగా మారే దశలో ఈ 2 దశలో మనం దాన్ని స్ప్రే చేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్ ఇబ్బందేం లేదు. ఆ తర్వాత మొత్తం పూర్తి కాయగా తయారైపోయినప్పుడు సో కాబట్టి మనం ఒకటే ఫ్రెండ్స్ అంటే ఈవెన్ పంటలో కావచ్చు అండ్ వరి పంటలో కావచ్చు. సో మనకు మెయిన్ దశలో ఉండేదేంటంటే మొక్క పెట్టిన తర్వాత అండ్ పంట బయటకి తీసే అంటే మొక్క పెట్టిన తర్వాత పూత వచ్చేటప్పుడు ఆ తర్వాత ఆ వచ్చిన పూత మొత్తం రావడానికి ఇట్లాగా ఒక 3 దశలు, 4 దశలు ఉంటాయండి. ఈ 4 దశల్లో మనం ఒక సిట్యుయేషన్ బట్టి ఏదైతే కొన్ని కొన్ని ఒక పంటలేంటంటే కొంచెం ఫాస్ట్‌గా కొన్నిటిల్లో లేట్‌గా స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి అక్కడ ఉన్న వెదర్ కండిషన్ బట్టిని కూడా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మనం ఇచ్చిన ఒక స్టెప్స్ ఏవైతే ఉన్నాయో చూసారా? ఈ స్టెప్స్ అనేది మనకు బేసిక్ నాలెడ్జ్ కోసం అంతే. ఏ దశలో ఏం వాడాలి? ఏ దశలో ఏం వాడితే బావుంటుంది? సో అనే దాని కోసం మాత్రమే అండి. కానీ ఫైనల్ యొక్క డిసిషన్ వచ్చేసరికి అక్కడున్న సిట్యుయేషన్ బట్టి, కండిషన్ బట్టి కూడా మనం ఇవ్వాల్సి ఉంటది. సో సో, కాబట్టి ఇక్కడ మనకులో గుర్తుపెట్టుకోవాల్సింది గ్రోతింగ్ కోసం అండ్ న్యూట్రిషన్ కోసం గ్రోతింగ్ కోసం హ్యూమిక్ గ్రాన్యువల్స్ అండ్ న్యూట్రిషన్ కోసం నానోటెక్ అండ్ పూత కోసమేమో మాస్, తెగులు కోసమేమో ప్రొటెక్టివ్ ఏమో వచ్చేసరికి యూనిక్ సొల్యూషన్ అండి. అండ్ గోల్డ్ ఆల్సో. సో, కాబట్టి వీటిని చిన్న చిన్న పాయింట్స్ బేసిక్ స్టెప్స్ అనేది మనం కనుక మైండ్‌లో పెట్టుకున్నట్లయితే డెఫినైట్‌లీ మంచి ఒక అవగాహన అనేది మీకుంటది. సో, కాబట్టి మరి అక్కడికెళ్ళినప్పుడు గ్రోతింగ్‌కి ఏం వాడాలని మీరు రైతు అడిగారనుకోండి. సో, వెంటనే మీరు చెప్పొచ్చు అగ్రి హిమిక్ గ్రాన్యుల్స్ అని మా దగ్గర ఉంటదండి. అవి వాడడం వల్ల మీకు అద్భుతం ఉంటది. మరి తెగులు రాంగానే వెంటనే మీరు ప్రొటెక్ట్ అని చెప్పాలా. తర్వాత న్యూట్రిషన్ పోషక లోపాల కోసం మరి ఏం వాడాలి? మీ దగ్గర మైక్రో న్యూట్రియన్స్ ఏమున్నాయనేసి అడగంగాల్నే వెంటనే మనం ఏం చేయాలంటే ఆ ఒక్క నానోటెక్ వాడాలనేసి వాళ్ళకి చెప్తే ఏమవుద్దంటే మీరు అడగంగాల్నే వాళ్ళకి సమాధానం చెప్పినప్పుడు ఏమవుద్దంటే ఆ ఒక ఫార్మర్ సాటిస్ఫై అవుతారు. యెస్ సార్. ఓకే. తప్పకుండా 100% ఆహ్, అనేసి మీకు పాజిటివ్‌గా మాట్లాడే అవకాశం ఉంటది. అతను క్వెషన్ చేసినప్పుడు కనుక మనం ఆన్సర్ చేయలేదనుకోండి, డెఫినైట్‌లీ అతనికి వీళ్ళకి ఈ వ్యవసాయం మీద ఎలాంటి పట్టు లేదనుకుంటా అనేసి మనకేం చేస్తారంటే అవకాశం అయితే ఉంటుంది. సో, కాబట్టి ఈరోజు సెక్షన్ అయితే ఇది ఫ్రెండ్స్. సో, కాబట్టి జస్ట్ మీకు నార్మల్‌గా అయితే వెరిఫికేషన్ చేశాము. సో, నెక్స్ట్ మళ్ళీ ఇంకో సెక్షన్‌తో ఇంకొంచెం నాలెడ్జ్‌తో వస్తాం. ఎందుకంటే నా దగ్గర టైం లేకపోయింది. మంచి సబ్జెక్ట్ పీపీటీ కూడా రెడీ చేయడానికి. సో, అందువల్ల మీకేమైందంటే ఉన్న కాన్సెప్ట్ చెప్పడం అయింది. సో, తప్పులేమైనా ఉంటే క్షమించండి. ఎందుకంటే మన దాంట్లో ఫార్మర్స్‌కి. సో, థాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అద్భుతమైన సెషన్. అంటే మనకి ఇప్పుడు కావాల్సింది బేసిక్కే కాబట్టి వారికి ఏంటి అనేది మనకు చాలా అద్భుతంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మరి అగ్రికల్చర్ మీద కొంచెం మీరు లీడర్స్ అందరూ కూడా ఇలా సబ్జెక్ట్ ఇచ్చినట్టయితే అగ్రి మీద చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి సార్. ఇంకా మరి అగ్రి బిజినెస్ అయితే అమితంగా చేసి మంచి పిల్లల్స్ అనేది చేంజ్ అవ్వచ్చు అందరూ కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అంకే సార్. మరి నిన్నటి వరకు బుక్ క్యాంప్ కంప్లీట్ చేసుకొని మీరు చాలా బిజీగా ఉన్నా కూడా మరి ఈ టైంలో మాకు సెషన్ ఇచ్చారంటే చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మన వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకసారి మాట్లాడిద్దామండి. తప్పకుండా మేడం. మేడం యశోద మేడం. థ్యాంక్ యూ సార్. యశోద మేడం యూ టర్న్ చేసుకోండి. చాలా షార్ట్ అండ్ పీరియడ్ లో ఒకసారి మీరు డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి ఈరోజు సెషన్ మీద. యశోద గారు. సో అలాగే వరలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. లక్ష్మి మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి.
గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అంకయ్య సార్. బెకమ్ వెరీ గుడ్ మార్నింగ్. సెషన్ అయితే బాగున్నది. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ సీజన్ స్టార్టింగ్ విత్తన శుద్ధి స్టార్ట్ చేస్తారు ఇప్పుడే. అదేంటంటే నారుమడులు అనేవి కోస్తారు కాబట్టి మంచి సెషన్ అందించారు. ఇప్పుడే ఈ టైంకి తగ్గట్టుగా మీరు సెషన్ ఇచ్చారు. ఎందుకంటే డెప్త్ అనేది ఇప్పుడు అంత అవసరం లేదు కాబట్టి ఇప్పుడు మీరు క్లుప్తంగా ఇచ్చింది అయితే చాలా వరకు బాగున్నది. అంటే ఎకరానికి వచ్చి ఒక గ్రాన్యూల్స్ ప్యాకెట్ అనేది సరిపోతుందని అనుకుంటున్నాము. అంటే 5 to 8 kgs అంటున్నారు కదా మన అగ్రి ట్రైనర్స్ కూడాను. కాబట్టి దాదాపుగా ఎకరానికి 2 ప్యాకెట్స్ ఇచ్చినా నష్టం లేదని చెప్పారు. ఇక్కడ నుంచి మేము అలాగే చేస్తాం. డౌట్స్ అంటే ఇంకా ఫర్దర్ గా వస్తాయి సార్. ఇప్పుడైతే ఇప్పటి వరకు మేము అగ్రి మీద అంత ఫోకస్ అయితే పెట్టలేదు. ఇప్పటి నుంచి మాత్రం అగ్రి మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నాము. మరి సీజన్ తగ్గట్టు సెషన్ ఎక్సలెంట్ గా ఇచ్చారు. అలాగే 10 days ఒకసారి దీని మీద ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకే కొంచెం అగ్రి పట్టు తక్కువ కాబట్టి వింటూ ఉంటుంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది బాగా వస్తుంది. థ్యాంక్ యూ సార్. మరి సెషన్ ఇంత మంచిగా ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అగ్రికల్చర్ యూజ్ చేసుకొని అందరూ కూడా మంచి బిజినెస్ చేయండి. థ్యాంక్ యూ. మహాలక్ష్మి గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అంకయ్య సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఖమ్మంలో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని సార్ చాలా టైం అయింది మేము కలిసాము. సార్ చాలా బాగా చెప్పారు క్లాస్ అంటే జూమ్ లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. బేసిక్ గా మనం ఇంకెవరికి ఇవ్వలేదు మేడం, కానీ కొన్ని డౌట్స్ ఉండేవి. కొంతవరకు సార్ చెప్పాక క్లియర్ అయినాయి. ఇలాగే ఒక 10 days ఒకసారి పెడుతుంటే ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అగ్రి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా మేడం. సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే జగపతి రెడ్డి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అంకయ్య సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు వచ్చేసి జగపతి రెడ్డి. మాది కాకవాడగండి సార్. బ్రహ్మాజీ సార్ సార్ మేము. అయితే ఈ యొక్క సెక్షన్ అనేది నాకు చాలా యూజ్ అయింది. ఎందుకంటే ప్రజెంట్ నేను పత్తి పంట గురించే నేను ఇవ్వాలని అనుకున్నాను ప్రోడక్ట్. అయితే మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ దశలో ఏం చేయాలి అనేది. సో నేను వాళ్ళకి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది పర్చేజింగ్ చేయించి యూజ్ చేపిస్తాను సార్. తర్వాత రిజల్ట్ అనేది నేను చెప్తాను. ఇంతవరకు నేను ఎప్పుడు అగ్రికల్చర్ గురించి కానీ లేకపోతే ఏదైనా నేను ప్రోడక్ట్ అనేది వేరే వాళ్ళకి ఇవ్వలేదు. ప్రజెంట్ బ్రాంజ్ డైరెక్ట్ లో ఉన్నాను సార్. నేను ఇయర్ ఎండింగ్ కల్లా నేను స్టార్ కంప్లీట్ చేసుకొని 1 lakh ఇన్కమ్ తీసుకోవాలని చెప్పేసి నేను గోల్ తో వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్. అలాగే శ్రీనివాస్ గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్నయ్య. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సెషన్ మాత్రం నిన్న మన బూత్ క్యాంప్ లో మానస గారి రిపీట్ అంటే వచ్చారు విన్నాము. మళ్ళీ సెకండ్ రిపీట్ అయినట్టే ఉన్నాయా. చాలా అద్భుతంగా చెప్పారు. ఏ స్టేజ్ లో ఏం వాడుకోవాలా, ఎట్లా వాడుకోవాలా ఏమి అనేది చాలా అద్భుతంగా ఉంది మేడం. ఒక సూచన మేడం, ప్రతి 10 రోజులకి సీజన్ స్టార్ట్ అయింది కదా మేడం, ప్రతి రోజులకి 10 రోజులకి ఒకసారి కనుక ఈ అగ్రి మీద సెషన్ మీరు ఇప్పగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది అనేది మాత్రం నా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కువగా ఈ ఫీల్డ్ లో వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువ బిజినెస్ కూడా వ్యవసాయం మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒకసారి అగ్రి మీద ఇప్పించాలని కోరుకుంటున్నాం కదా. తప్పకుండా సార్. వీక్లీ వన్స్ ఒక సెషన్ అనేది పెట్టుకుందాం సార్. అయితే మీకు చెప్పారు వాస్తవంగా కూడా ఈ రైతులు కూడా ఎట్లా ఉందంటే వాడకం అనేది అవసరం ఉన్నా లేకపోయినా కూడా పక్క రైతు ఏదో మంది కట్ల 4 మనం 2 రోజు ఏదో కొట్టాడు కాబట్టి మన పొలంలో ఆ డిసిజన్ ఉందా లేదని కూడా అబ్జర్వ్ చేయకుండా వ్యవసాయం అనేది చేయడం అనేది కంపల్సరీ వాస్తవంగా జరుగుతుంది అనేది మాత్రం వాస్తవం. అట్లా వాడటం వల్ల మన పెట్టుబడి పెరుగుతుంది తప్ప దిగుబడి అనేది పెరుగుదల తర్వాత కానీ పెట్టుబడి పెరుగుతుంది. కొంచెం రైతులు కూడా ఏంటంటే
మనం వాడు ఏదో కొట్టాడు వాడితో పని లేదు. ముందు మన పొలంలో ఏది అవసరం, మన పొలానికి ఏ రోగం ఉంది ఏదని తెలుసుకొని కనుక మందులు మనం వాడుకోవడం జరిగితే కొత్త పెట్టుబడి అయితే తగ్గించుకోవడం వీలు పడుతుంది. ఇంకా రైతులు చేసే పొరపాటు కూడా అదొక్కటే. కాంపిటీషన్ వ్యవసాయంలో ఏదో మనం ఎక్కువ బండియాలు వాడుకుంటే ఇంకా ఎక్కువ కింటా బండియాల 2 కింటాలు ఎక్కువ బండియాల 4 బస్తాలు ఎక్కువ బండియాల ఉద్దేశంతో అవసరం ఉన్నా లేకపోయినా విపరీతమైన పైన స్ప్రేయింగ్ కానీ భూమిలో మందు కట్ట కానీ జరుగుతుంది. దానివల్ల కూడా కొంత భూమి కూడా ఆగమైపోయింది అనేది వాళ్ళు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడే జనాల్లో కూడా కొంత మార్పు అనేది వచ్చిందనే కంపల్సరీ. ఎందుకంటే ఆర్గానిక్ వ్యవసాయం అనేది చేయాలి. మన భూమి పాడైపోయింది, మన ఆరోగ్యాలు ఎట్లా పాడైపోయింది, భూమి కూడా అట్లా పాడైపోయింది అనే ఉద్దేశంతో రైతులు కొంచెం ఆర్గానిక్ వైపు సైడ్ వెళ్తున్నారు. సో వాళ్ళు కొంచెం అవేర్నెస్ తేవడానికి కొంచెం టైం పడుతుంది. తప్పకుండా ఈ సెషన్ ఉపయోగించుకొని మన ఫీల్డ్ లోకి వెళ్ళి అది అగ్రి సీజన్లో కానీ రేపు ఏం చేసేదైనా మనం మంచి ప్రొడక్ట్స్ మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ద్వారా కొంత రైతులు సేవ్ చేయాలనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నాం. కంపల్సరీ సేవ్ చేస్తాం. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్. నా పేరు వచ్చేసి శ్రీనివాస్, ఈ ఊరు ఖమ్మం. ప్రస్తుతం సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నాను. సో నా కూడా వచ్చేసి రేపు ఆగస్టు కల్లా సిల్వర్ కంప్లీట్ చేసుకొని డిసెంబర్ కి క్రౌన్ లో అడుగుపెట్టి క్రౌన్ కూడా కంప్లీట్ చేయాలనే ఇంటెన్షన్ తో పనిచేస్తాం. తప్పకుండా భగవంతుడి దేవుళ్ళు అట్లా మీ సెషన్స్ మీ సీనియర్స్ దేవుళ్ళు కూడా మాకు కావాలని ఒకసారి బెస్ట్ చేసేవాళ్ళని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. అట్లా డ్రీమ్స్ ఉంటే డ్రీమ్స్ కూడా త్వరలో ఫుల్ఫిల్ కావాలని ఫుల్ఫిల్ అవుతాయని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్. రాజలక్ష్మి గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ Good morning. అంకయ్య సార్. వెరీ మార్నింగ్. ఇవాళ సెక్షన్ అనగానే నేను అనుకున్నాను సార్ అంకయ్య సార్ ఇవాళ రైతుల గురించి చెప్తారు అనుకున్నాను. ఎందుకంటే ఫీడ్బ్యాక్ మీరు ఇచ్చారు కదా సార్, మేము ఈసారి స్టడీ చేస్తామన్నారు కదా సార్. మా డాడీ వాళ్ళు సిటీకి వచ్చారు, ఇప్పుడు మేము కూడా సిటీకి వచ్చాం కాబట్టి నాకు అగ్రికల్చర్ తెలియదు. కాకపోతే నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు సిటీలలో కూడా చాలా మంది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పెంచుతున్నారు. అంటే ఆకుకూరలు కానీ టమాటా చిన్న చిన్న ఇంటికి సరిపడమైనవి. నెక్స్ట్ అలా కూడా కొంచెం చెప్పగలుగుతారా? మన దాంట్లో ఎవరైనా పర్వాలేదు అప్లైనర్స్ సిటీలో వాళ్ళకి కూడా యూజ్ అయ్యేటట్టు తీయండి సార్. ఏం లేదు మేడం, ఇంట్లో వాడే ప్రొడక్ట్స్ కి జస్ట్ సింపుల్ ఒకటే. మన ఇంట్లో వాడే వాటికి ఏమవుతుందంటే కంపల్సరీ గ్రోతింగ్ కోసం కాబట్టి హెమిగ్రానోల్స్ వాడుకుంటే సరిపోతుంది. అంటే పురుగు పడుతుంది కదా సార్, దాని పురుగు పడుతున్నప్పుడు పురుగు ఎట్లా పడితే అంటే బయట ఎక్కువ హార్మ్ఫుల్ కాకుండా తక్కువ మోతాదులో లిమిటేషన్ తక్కువ, అంటే పురుగు మందు శాతం తక్కువ ఉండే లిమిటేషన్ తక్కువ ఉండే కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండే ప్రొడక్ట్స్ ఉంటాయి మేడం బయట మార్కెట్ లో. సో వాటి కొరకు మీరు బయట ఒక ప్రోడక్ట్ సజెస్ట్ చేసుకోవచ్చు. మోనోక్రోటో కోసం ఉంటది, చాలా తక్కువ క్వాంటిటీ ఉంటది పురుగు మందు శాతం దాంట్లో. సో దాన్ని తెచ్చుకున్న కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండదు కాబట్టి దాన్ని తెచ్చుకుని జస్ట్ స్ప్రే చేసుకోవచ్చు. లేకపోతే ఆర్గానిక్ మీరు యూట్యూబ్ లో ఆర్గానిక్ వేలో పురుగు మందులకు రెమెడీ అంటే మీకు ఉంటది. సో ఆ ప్రొసీజర్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ప్రకృతి విధానంలో, అంటే కెమికల్ వాడే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే. అంటే ఏంటంటే సార్ నేను హౌస్ వైఫ్ నాకు అసలు ఈ డిపార్ట్మెంట్ మొత్తం ఆపోజిట్ తెలియదు అనమాట. మాదంతా వేరే డిపార్ట్మెంట్. అంటే మన దాంట్లో వెస్టేజ్ దాంట్లో ఏమేమి ఉన్నాయో దాని మీద ఫోకస్ పెడుతున్నాను. అంటే మన అగ్రికల్చర్ మనకు సిటీలలో వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యేటట్టుగా ఏదైనా నేను చేయగలనా అన్న డౌట్ తో అడుగుతున్నాను అనమాట. డెఫినెట్లీ చేసుకోవచ్చు మేడం, డెఫినెట్లీ చేసుకోవచ్చు. ఓకే నో సార్, ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. మన దగ్గర ఉన్న ప్రతి ప్రోడక్ట్ ఆర్గానిక్ కాబట్టి 100% ఈజీ అవుతుంది. ఓకే సార్. అదే ఎంతెంత చేయాలి ఏంటి, మనకు అపార్ట్మెంట్ సిటీలో ఉన్న వాళ్ళకి ఏమేమి యూజ్ అవుతాయి? ఇప్పుడు రైతుల కంటే మన దగ్గర వెస్టర్న్ ప్రతి ప్రోడక్ట్ యూజ్ అవుతుంది కదా మేడం సార్. ఒకటే మేడం, రైతులకైనా విలేజ్ లో ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా ఒకటే సిస్టమ్. మొక్కకు కావాల్సింది న్యూట్రిషన్ కావాలా, గ్రోత్ ప్రమోటర్స్ కావాలా, సో తెగులు రాకుండా కావాలా. సో వీటి కోసం ఉన్నవే మన అగ్రి ప్రొడక్ట్స్. ఎక్కడ పడినా ఒకటే సిస్టమ్ అంతే. కాకపోతే ఫార్మర్స్ అనేసరికి ఈవెన్ ఎకరాలో వాడతారు, మనం అనేసరికి ఏమవుతుందంటే జస్ట్ ఒక కొంచెం ప్లేస్ లో వాడతాం, అదే తేడా, అంతకుమించి ఏం లేదు. మిగిలినంతా సేమ్ టు సేమ్. అది ఎంతెంత వాడాలి, చిన్న చిన్న వాటికి ఎంతెంత వాడాలి కొంచెం తెలుసు సో మేడం అదే గ్రాన్యూల్స్ కొంచెం చెప్పండి. అగ్రి హెమి గ్రాన్యూల్స్ అనుకోండి మేడం. సో యాక్చువల్లీ 40 మొక్కలకు వచ్చేసరికి 1 kg వాడాలి. సో 40 మొక్కలు అంటే అది మీకు 20 మొక్కలు ఉన్నాయి అనుకోండి, 1/2 kg వాడాలి. 20 తొట్లు, అదే 20 తొట్లు 1/2 kg వాడాలి. అంటే దాని మొక్కను బట్టి కూడా ఉంటది. మరి చిన్న మొక్కలు అయితే మళ్ళీ అందుకు కూడా అవసరం లేదు, తక్కువ వేయాల. అది పెద్ద మొక్కలు అయితే కనీసం ఒక 1/2 kg అయితే 20 మొక్కలు సరిపోతాయి. సో తర్వాత నెక్స్ట్ ఆఫ్ ఆల్ అగ్రి హీమిక్ వచ్చేసరికి 1 లీటర్ వాటర్ వచ్చేసరికి ఒక 3 ml చాలు.
ఓకే. అదే అగ్రి నానోటెక్ వచ్చేసరకు ఈవెన్ ఇంచుమించు అది కూడా ఒక అంతే, ఒక 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ వేసుకుంటే చాలు 1 లీటర్ వాటర్. ఓకే. అండ్ ప్రొటెక్ట్ ఆల్సో అంతే అది కూడా. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అగ్రి మాస్ 1 లీటర్ వాటర్ వచ్చేసరికి 20 ml ఓకే. వేసుకోవాలి. అంటే మీరు మామూలుగా 1 లీటర్ వాటర్ వేసుకొని స్ప్రే చేస్తారు కదా, సేమ్ అంతే అదే ప్రొసీజర్. ఎస్ సార్. ఎస్ సార్. సో వస్తుంది మేడం. అంటే ఇది ఈ రోజు చెప్పింది ఇది ఫైనల్ కాదు, ఇంకా మనకు ముందు ముందు సెక్షన్స్ వస్తాయి. నాకు తెలిసి మేము ప్రామిస్ చేసేది ఏమంటే ఈ సెక్షన్ అంటే ఈ అగ్రి సీజన్ అయిపోయే లోపు సో మన జూమ్ కి ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో చూసారా, ప్రతి ఒక్కరికి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద పట్టు వస్తుంది. అగ్రికల్చర్ లో ఎలా మాట్లాడాలి, ఎలా ట్రీట్ చేయాలి అనేది పట్టు అవును వస్తుంది. సార్. అవును సార్. అంటే మేము ఎస్ ఊర్లోకి ఎస్ వెళ్ళి థ్యాంక్ యూ రైతులు కలిసేంత తెలియదు కాబట్టి. ఓకే. థ్యాంక్ యూ సార్. మేడం. ఓకే మేడం. డెఫినెట్ గా రాబోయే సెషన్ లో మీరు అడిగే డౌట్స్ అన్నిటికీ కూడా క్లియర్ చేద్దాం మేడం. జస్ట్ ఓకేనా? ఆరంభం మాత్రం అంటే కాబట్టి మీరు ఇప్పుడే జస్ట్ స్టార్ట్ ట్రైలర్ చేస్తారు. మీరు ఇప్పుడే స్టార్టింగ్ కదా. అవును. థ్యాంక్ యూ. ఈ ట్రైలర్ ఓకేనా? మాత్రం ఓకే మేడం. అసలు సినిమా తర్వాత ఉంది. ఓకే 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 మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అలాగే అమీరాజ్ గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. లక్ష్మీ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అంకే సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అమరాజ్ గారు బాగున్నారా? బాగున్నాను సార్. సో సార్ 5 రూపాయలు సార్, అసలు మామూలుగా కదండి. కాకపోతే తెలియని వాళ్ళకి కొంచెం బాగా ఇరమర్చి చెప్పారు సార్, బాగా అర్థమయ్యేలాగా చెప్పారు. మొన్న అదే మన దాల్బా పంటకి అలాగే పువ్వుల తోటకి యూజ్ చేశాను సార్. తర్వాత మన ఉడుపు కూడా 3 ఎకరాలకి యూజ్ చేస్తాం సార్ మన అగ్రి. ఓకే సార్, సూపర్ సార్. 3 ఎకరాలకి యూజ్ చేస్తే సార్ పక్కన 4-5 బస్తాలు అయితే మనది 48 బస్తాలు అయింది సార్. అంటే 3 బస్తాలు ఎక్కువ పండింది. అంటే కొంచెం అంటే విత్తనం శుద్ధి కానీ మన యూజ్ చేయలేదు సార్. అంటే మనకి అగ్రి సార్ చెప్పేసరికి మనకి కొంచెం అదండి దొమ్మ అయిపోయి ఎదజల్లేసారు సార్. ఎదజల్లేసిన తర్వాత మన అగ్రి గ్రాన్యూల్స్, నెక్స్ట్ అగ్రి 82 కలిపి వేసాం సార్ ఫస్ట్. తర్వాత నెక్స్ట్ తర్వాత మళ్ళీ అగ్రి ప్రొటెక్ట్, అంటే తర్వాత మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత అగ్రి ప్రొటెక్ట్, అగ్రి మళ్ళీ గ్రాన్యూల్స్ మళ్ళీ రెండోసారి కూడా యూజ్ చేశాను సార్. ఓకే సార్. ఓకే. తర్వాత మళ్ళీ అగ్రి నానోటెక్, తర్వాత అగ్రి 82, అగ్రి గోల్డ్, ఈ 3 యూజ్ చేశాను సార్. తర్వాత వెన్ను వచ్చాక అగ్రి మాస్ అనేది కొట్టడం జరిగింది. మాస్ గోల్డ్ కూడా కొట్టింది సార్. చాలా బాగా వచ్చింది సార్. అంటే కొత్త వాళ్ళు జడుస్తున్నారు సార్. మెయిన్ ముందు కొట్టడానికి ఏంటంటే తెలియదు కదా, ఇప్పుడు వరకు యూజ్ చేయలేదు వాళ్ళు. అవును సార్. యూజ్ చేయలేదు, కొంచెం జడుస్తున్నారు సార్. ఇప్పుడు మన దానికి ఎప్పుడైతే యూజ్ చేసామో పక్కన 30 ఎకరాలకు ఉంది సార్ మన ఏరియా. మేము ఊడ్చిన ఏరియా 30 ఎకరాలకు ఉంది. వాళ్ళు మొత్తం మన యూజ్ చేస్తామన్నారు సార్. చాలా ఎక్సలెంట్ గా వచ్చిందండి రిజల్ట్ అన్నది. కాకపోతే కొంచెం మనకి పొట్టు అన్నది ఇంకా మీకు లీడర్స్ చెప్పుంటే ఇంకా మాకు ఏంటి అనేది తప్పకుండా వస్తుంది సార్. అంటే యాక్చువల్లీ సార్ ఏం చెప్తారంటే ఇప్పుడు నాకు సో వెస్టీజ్ అనేది నేర్చుకుని చేయకూడదు సార్. వెస్టీజ్ అనేది నేర్చుకుని చేయకూడదంట, చేస్తూ నేర్చుకోవాలంట. చేస్తూ నేర్చుకుంటే అనుభవం వస్తుంది. ఇప్పుడు మీరు చేశారు, అగ్రికల్చర్ వాడారు, మీకు రిజల్ట్ వచ్చింది, మీకు అనుభవం వచ్చిందా లేదా? లాస్ట్ టైం మీ దానికే వాడారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు లేదా ఒక 500 ఎకరాలు ఇచ్చేస్తారు. మీరు నేర్చుకున్నారు అనుకోండి, మీరు వాడలేదు అనుకోండి, మీకు రాదు కదా. కాబట్టి ఎప్పుడైతే చేస్తూ నేర్చుకుంటామో ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ తర్వాత రిజల్ట్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. సూపర్ సార్, సూపర్. డియర్ లీడర్స్, ఇప్పుడు ఏదైతే మాట్లాడారు అమరాజ్ గారు, ఫార్మర్ అండి, ఆయన పొలంలో వాడారు. పక్కన పొలం కంటే ఒక 5 బ్యాగ్స్ అంటే 5 బస్తాలు ఎక్కువ తీసుకున్నారు. సో ఆయన రిజల్ట్ ఆయన హ్యాపీగా వ్యక్తం చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకో విషయం సార్, హరీష్ మహేష్ గారు లైవ్ లో ఉన్నారండి, జూమ్ లో ఉన్నారు. ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఆయన సలహా కూడా తీసుకునేవాడిని సార్. అబ్రహ్మ సార్ మా అప్లైన్ సార్, అబ్రహ్మ సుజీ మేడం గారు సార్ ఏదైనా డౌట్ అడిగేటప్పటికి హరీష్ మహేష్ గారికి కలిపి
కాలు కలిపి చెప్పేవారండి మాకు. ఆయన కూడా మాకు సలహాలు అనేది ఇచ్చేవారు సార్. ఓకే సార్. ఓకే సార్ థ్యాంక్ యూ సింపుల్ ఏంటంటే కట్టినట్టు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి రిజల్ట్ చెప్పారు అమృత్ గారు. ఇలాగే మంచి సక్సెస్ తీసుకోండి డిగ్రీ మీద. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రాధా మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఓకే మేడం పోలమ్మ మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మ్యూట్ ఆన్ చేసుకోండి. ఓకే వెంకటేశ్వర్ సార్ మ్యూట్ ఆన్ చేసుకో. ఎస్ పోలమ్మ మేడం మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మేడం మీ స్టేషన్ చాలా బాగుంది. డిస్టర్బెన్స్ వస్తుంది బాగా. చెప్పండి మేడం. మీ స్టేషన్ చాలా బాగుంది మేడం. ఈ ప్రోడక్ట్ గురించి మా పక్కన కొంచెం వ్యవసాయం చేస్తున్నారు మేడం. వాళ్ళు దీని గురించి అడిగారు మాకు. మేము ఇవి ఇద్దామనేసి అనుకుంటున్నాం. ఎస్ మేడం చెప్పండి. తెలిసిన వాళ్ళు దీని గురించి చాలా బాగుంటుందని చెప్పారు. నేను కూడా ఎస్టేజ్ లోకి ఒక 2-3 నెలల నుంచి వర్క్ చేస్తున్నా మేడం. నేను బూట్ క్యాంప్ వచ్చినా మేడం. చాలా 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 బాగుంది మేడం. బూట్ క్యాంప్ లో చూసినా మేడం. నాకు చాలా మంచిగా అనిపించింది ఎస్టేజ్. నేను థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా ముందుకు వెళ్ళండి. అలాగే ఒక చిన్న పాయింట్. ఎస్ సార్. డియర్ లీడర్స్, ఈ పాయింట్ మర్చిపోయిన ఇందాక, మీరు వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే చాలా కాన్ఫిడెంట్ గా ఇచ్చేయండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏ పంటకు ఇబ్బంది పట్టదండి. అంటే దాని వల్ల ఎలాంటి ప్రాబ్లం, పంటకు నష్టం జరగదు. సో మీరు సార్ నేను కొత్త సార్, నాకు అగ్రికల్చర్ అలవాటు లేదు సార్, నేను ఏం చేయాలి సార్, స్టార్టింగ్ ఏం చేయాలి సార్ అంటే ఏం అవసరం. ప్రతి దానికి రిబ్బన్ కట్టింగ్ ఏందా అంటే హీమిక్ గ్రానువల్స్ కానీ అగ్రి హీమిక్ కానీ, అంటే దాంతో కాంబినేషన్ అగ్రి ఎడిటివ్. సో ఇంతే. హీమిక్ గ్రానువల్స్ అయితే 1-2 బ్యాగులు, అగ్రి హీమిక్ లిక్విడ్ అయితే ఒక 1/2 లీటర్ ఇచ్చేస్తే మీకు అల్టిమేట్ గా ఒక ఎకరానికో 2 ఎకరానికో వస్తుంది. కాబట్టి నెక్స్ట్ అగ్రి ఎడిటివ్ ఎకరానికి వచ్చేసరికి 100 to 150 ml. సో ఇది అంతే. మీరు స్టార్టింగ్ ఏ పంట అయినా కానివ్వండి సార్, ఏ మొక్క అయినా కానివ్వండి, ఏ దశ అయినా కానివ్వండి, ఈ రెండింటితో మొదలు పెట్టండి. 100% మీకు మంచి రిజల్ట్ వస్తుంది. సరేనా? సో ఇంతే. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు అది ఇచ్చిన తర్వాత దానికి రిజల్ట్ కంపల్సరీ కనబడుతుంది. ఆ రిజల్ట్ కనపడిన తర్వాత ఇంకా మీకు మేము చెప్పేది మీ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ ఉంటుంది. సో కాబట్టి స్టార్టింగ్ హీమిక్ గ్రానువల్స్ కానీ హీమిక్తో కానీ స్టార్ట్ చేయండి. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెంకటేశ్వర్ సార్ మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అంకయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సెషన్ అయితే చాలా బాగుంది సార్. అయితే మంచి పాయింట్లు చెప్పారు సార్. ఏంటంటే సేంద్రియ వ్యవసాయ ఆవశ్యకత. నిజంగా సార్ ఈ వైపు ప్రతి రైతు అడుగులు వేయాలి సార్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిజంగా సార్ 90% కౌలుదారులు అవటం వల్ల వీళ్ళు పోటీతత్వం ఎక్కువగా ఉండి 2 కట్టలు ఒక వ్యక్తి చేస్తే 3 కట్టలు ఒక వ్యక్తి అలా పెంచుకుంటూ వెళుతూ వాళ్ళు ఆర్థికంగా కూడా నలిగిపోతా ఉన్నారు సార్. దీని ఈ ఎరువుల కొట్లు వాళ్ళు క్యాష్ చేసుకుంటూ దాన్ని ఒక నిజంగా మీరు చెప్పారు సార్ స్కామ్. ఇది ఒక పెద్ద స్కామ్ సార్. రైతుల్ని ఆ ఉచ్చులోంచి బయటకు రానివ్వకుండా వాళ్ళే అప్పులిస్తూ వాళ్ళే వాళ్ళ మందులే వాడిస్తూ నిజంగా ఆర్గానిక్ విలువ తెలియకుండా చేస్తున్నారు సార్ వాళ్ళు. ఇది ఒక పెద్ద స్కామ్ అనేది నిజంగా సార్. మా ఏరియాలో ప్రతి ఒక్కరు కూడా ఎందుకని ఇది వినండి, మేము చెప్పేది అర్థం చేసుకోండి, ఇది ఆర్గానిక్ ఇలా ఉపయోగపడుతుందంటే నిజమే ఉపయోగపడితే మాకు తెలుసు వెస్టేజ్ గురించి, మేము కూడా వాడుతున్నాం. వాడి అయితే అప్పు పెట్టకపోవటం వల్ల మేము షాపుల్లో కొనలేకపోతున్నాం. వీళ్ళైతే అప్పులు పెడుతున్నారు అని చెప్పి పురుగు మందులే ఏదైతే ఎక్కువగా భారం పెంచుకుంటున్నారో వాటికే ప్రాధాన్యత ఇచ్చి తెచ్చుకుంటున్నారు సార్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1 కొట్టాల్సిన చోట 2 కొట్టమని, తక్కువ రేటు పురుగు మందు వాడాల్సిన చోట ఎక్కువ రేటు పురుగు మందు వాడమని వీళ్ళని పురుగులుపుతా ఉన్నారు సార్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పోటీ తత్వం సార్. ఈ పోటీ తత్వం వల్ల ఖచ్చితంగా వాళ్ళు చెప్పిందే
ఈయన్ని ఆ అప్పు పెడుతున్నారు కదా తెచ్చుకొని వాడుతున్నారు. ఆ దిగుబడి తక్కువ రావటం, తర్వాత అప్పు కట్టడానికి డబ్బు లేకపోవడం, ఎక్కడో చోట అప్పు తెచ్చి ఆ ఎరువులు కొట్టే వాళ్ళకి కట్టడం. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు అప్పు ఎవరేమన్నా భయం సార్. ఇదే కాన్సెప్ట్ ప్రస్తుతానికి మా ఏరియా సఫర్ అవుతున్నారు సార్. నిజంగా మంచి తప్పకుండా సార్. సొల్యూషన్ సార్ Yes, sir. మేడం. తప్పకుండా సార్. మరి ఆ ప్రాబ్లం అన్ని కూడా మీరే క్లియర్ చేయాలి సార్ ఒక్కొక్కరు కూడా. అదేమంటే పెట్టుబడి అడుగుతున్నారు సార్. మీరు పెట్టుబడి పెట్టండి, మీ దగ్గర మేము కొంటామంటున్నారు మేడం గారు. అది ఎంతవరకు సాధ్యం మేడం గారు? సార్ ఒకటే సార్, మనం ఇక్కడ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఏం లేదు సార్. ఒక రైతు మిమ్మల్ని నమ్మి నడిచే రైతు ఒక రైతుని సెలెక్ట్ చేసుకోండి, Yes. ఆ రైతు రిజల్ట్ తెప్పించండి, ఆటోమేటిక్ మిగిలిన రైతులు వస్తారు. అలాగే సార్. అలాగే సార్. సో మనం చేయాల్సింది ఏంటంటే రిజల్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడడం అంతే. అవును సార్. ఎందుకంటే బయట కొన్ని వందల వేల కంపెనీలు ఉన్నాయండి. ప్రతి అవును. ఒక్కరు ఒక్కో విధమైన మాటలు చెప్తూ ఉంటారు. సో మనం మాటలు చెప్పొద్దు, మనం చేసి చూపిద్దాం అంతే. అలాగే సార్. సో మన మాటలకే వ్యక్తికి కనెక్ట్ అవ్వవచ్చేమో కానీ రిజల్ట్ అయితే కనెక్ట్ అవ్వాలి కదా సార్. అవును సార్. రిజల్ట్ ఉందంటున్నారు వాళ్ళు. మేము కాబట్టి పెట్టుబడి లేక అటువైపు అడుగులు వేస్తున్నాం కానీ రాలేకపోతున్నాం అని వాళ్ళు అన్నారు. వస్తారు సార్. అంటే మన కాన్సెప్ట్ ఒకటే సార్, 100 మంది రైతులు మార్చేది మనకు వద్దు. ఒక రైతులు మార్చినా ఒక కుటుంబాన్ని మార్చినట్టు అవుతారు. అలాగే. సో ఆ ఒక్క రైతే కొన్ని 100 మంది రైతులు తీసుకొస్తారు. అలాగే సో అయితే సార్ దానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. రైతు ఎలా మాట్లాడాలి, ఎలా డిస్కస్ చేయాలి, ఆ సెక్షన్ కూడా వస్తాయి. అలాగే. ప్రతిదీ అవేర్నెస్ ఇస్తాం సార్. జూమ్ సెక్షన్ వస్తే చాలు, మిమ్మల్ని స్టేన్ చేసేస్తాం అంతే. అవును సార్. నిజంగా ఇది మాత్రం పెద్ద స్కామే సార్. వాస్తవంగా మనం మా కళ్ళతో మేము చూస్తున్నాం సార్. వాళ్ళు కాకుండా ఎక్కువ రేటు రాసేసుకోవటం, దానికి మళ్ళీ వడ్డీ వేసుకోవటం, ఎంతైనా కడుతున్నారు సార్ వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ముందు పక్కన రైతు ఎంత కొడుతున్నారు, డబుల్ వీళ్ళు కొట్టేయాలి. ముందు వ్యవసాయం ఆ భూమి పాడైపోతుందా లేకపోతే మంచిగా చెడు ఇదంతా అవసరం అంటే లేదు. సార్ మాట్లాడదాం సార్, Yes, sir. Okay, తప్పకుండా. మాట్లాడదాం. Thank you, ఎందుకంటే sir. మళ్ళీ చాలా మంది ఉన్నారు కదా, మనం డిస్కస్ చేద్దాం మళ్ళీ. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. Okay. రాధా మేడం మాట్లాడండి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. మేడం గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఓకే సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మేడం అగ్రికల్చర్ ల్యాండ్ మాకే ఉందండి. మేము నిమ్మ తోటకి వాడాము. గ్రాన్యువల్స్, నెక్స్ట్ మాస్ ఇవన్నీ కూడా వాడాము మేడం. మంచి రిజల్ట్ వచ్చినాడు. సూపర్. అలాగే అంటే బూట్ క్యాంప్కి వెళ్ళి కూడా వచ్చి ఈ సెక్షన్ ఇచ్చారంటే చాలా గ్రేట్ సార్. సూపర్ గా చెప్పారు మీరు. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ మేడం. సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ట్ అండ్ స్వీట్ గా కొంచెం మాట్లాడండి లీడర్స్. మా టైం అయితే దగ్గర పడింది సార్. గురుస్వామి గారు రిటర్న్ చేసుకోండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గురుస్వామి గారు. సో అలాగే మహేష్ గారు రిటర్న్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి గారు. వెరీ 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 గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అంకయ్య గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా? సూపర్ సూపర్ సార్. సార్ ఈ రోజు మీరు ఇనిషియల్ స్టేజ్ లో మన అగ్రికల్చర్ లో కానీ లేకపోతే ఇప్పుడు అగ్రికల్చర్ మొత్తానికి కూడా ఏ పంటకి ఎలా మనం ఇనిషియల్ స్టేజ్ లో ఏమేమి ఇవ్వాలి, విత్తన శుద్ధి ఎలా చేయాలి, మన భూమిని ఎలా శుద్ధి చేయాలన్న దాని గురించి కూడా మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాంతోపాటు మేము ఏం చేసామంటే ఫస్ట్ స్టార్టింగ్ లో హరీష్ మహేష్ గారు సలహా తీసుకుని ఒక అరెకరానికి పొగాకు వాడిచ్చాం సార్. అది ఎంత అంటే వాళ్ళు ఇంచుమించు 2 ట్రాక్టర్లో ఎరువు తోలివారు. అలాంటిది మనం ఒక ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో అగ్రి గ్రాన్యువల్ 82, తర్వాత మొక్క కొంచెం ఎదిగిన తర్వాత యుమిక్ లిక్విడ్ 82 స్ప్రే చేయించాం. ఈ 2 వాడడం ద్వారా వాళ్ళ అరెకరంలో ఇంచుమించు పంటకి వాళ్ళు ప్రతి పంటకి 4 పుట్లు 5 పుట్లు లోపు తీసుకునేవారు. అలాంటిది మనం ఇచ్చిన తర్వాత మా నాట్ల ద్వారా 7 పుట్లు తీసుకున్నారండి. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అదే టైంలో చాలా మంది వాళ్ళ రైతులకి చెప్పడం ద్వారా ఇంచుమించు 15-20 మంది మన ప్రొడక్ట్స్ వాడి మంచి మంచి రిజల్ట్ తీసుకున్నారు. ప్రతి
ప్రొడక్ట్ 100% రిజల్ట్ వస్తుంది. వాడిచ్చే విధానంలో వాడించాలి. మీరు చెప్పిన ఏదైతే ఉందో ఆ విధానంలో వాడిస్తే కంపల్సరీ రిజల్ట్ వస్తుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే వాడిచ్చే విధానంలో తేడా ఉండడం వల్ల రిజల్ట్ అనేది డ్రాప్ అవుతుంది. కంపల్సరీ ఇక్కడ ఏదైతే ఇందులో జూమ్ లో ఉన్న లీడర్స్ కి అందరికి ఒకటే తెలియజేయడం జరుగుతుంది. మనకి ఏదైతే మన లీడర్స్ ఎలా వాడించాలో, ఏ స్టేజ్ లో ఎలా వాడించాలన్నది కంపల్సరీ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా లేకపోతే రాసుకున్నా దాన్ని ఫాలో అయితే కంపల్సరీ 100% రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పి లీడర్స్ అందరూ వాడిచ్చి అనుభవం ద్వారా ఇక్కడ సెషన్ ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆ సెషన్ ని ఆస్వాదించాలని కోరుకున్నాను. అలాగే హరీష్ మహేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు వచ్చేసి మహేష్ సిన్హా, స్టార్ డైరెక్టర్ అండి, విజయవాడ. నేను ఈ రన్నింగ్ కల్లా క్రౌన్ కంప్లీట్ చేసి 1 lakh తీసుకోవాలని డ్రీమ్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాను. దానికి అంకయ్య గారు కానీ లేకపోతే మన హరీష్ మహేష్ గారు కానీ లక్ష్మీ గారు మహేష్ గారు కానీ వాళ్ళందరికీ కూడా నాకు కొంచెం సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్, ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్. త్వరగా మీరు క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి. సో జయలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. శ్రీనివాస్ సార్ మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఎస్ జయలక్ష్మి గారు మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. అంటే సార్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ సెషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. మీరు చెప్పేది ప్రతి ఒక్కటి కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాం. కానీ సార్ మన ప్రోడక్ట్ అయితే బాగుంది. బట్ ఏంటంటే ఒక ఇద్దరు అడిగారు ఏంటని, మీరు అదంతా మీకు తెలుస్తుంది సార్. అంతే నాట్లు ఒక మడకేయకుండా మొత్తం దానికి కలుపు మొక్కలు ఎక్కువ వస్తాయి సార్. దానికోసమే ఏదైనా ఉందా అని అడిగారు సార్. మీ దాంట్లో ప్రోడక్ట్ ఉందని అంటున్నావు కదా, అది కలుపు మొక్కలు ఎక్కువ పెరుగుదల అవ్వకుండా ఉండడానికి ఏమైనా ఉందా అని అడిగారు సార్. కలుపుకైతే మన దగ్గర ఏముండదు మేడం. ఎందుకంటే మనదంతా ఆర్గానిక్ కాబట్టి మొక్కలు చంపడానికి ఏముండదు. సో కాకపోతే వాళ్ళు ఏదైతే దుక్కు తింటారు కదా, లాస్ట్ ఆ దుక్కు తినేటప్పుడే కొన్ని డీకంపోజర్స్ అని కొన్ని రకాల ఇవి ఉంటాయి. వాళ్ళు భూమిలో జల్లేసుకున్నారు మన గ్రానౌల్స్ చల్లేటప్పుడు ఆ టైంలో. సో భూమిలో ఉన్న ఏదైతే పాత వేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ చనిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు కలుపు శాతాన్ని నివారించుకోవచ్చు వాళ్ళు. సో మొక్క పెరిగిన తర్వాత కలుపు మంది బయట నుంచి కొట్టాల్సి మేడం. కాకపోతే దాంట్లో అయితే మన అగ్రి 82 అనేది మిక్స్ చేసుకుని కొట్టుకోవచ్చు అంతే. అంతేని మళ్ళీ మన మట్టికి బయట మన దగ్గర అయితే కలుపు మందులు ఏం లేవు. ప్రతి ఒక్క మాట కూడా బాగుంది సార్. అన్ని నేను నోట్ చేసుకుంటాను బుక్ లో. చాలా సార్. థ్యాంక్ యూ. సూపర్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేగాని అన్ని నోట్ చేసుకున్నాను అన్నారు. ప్రతి ఒక్కరు మీలాగా ఇంట్రెస్ట్ గా అన్ని కూడా నోట్ చేసుకొని రిసీవ్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ మేడం. శ్రీనివాసరావు గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. రిటర్న్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అంకయ్య గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? సూపర్ గా ఉంది సార్ స్టేషన్. ఎందుకంటే ఈ రైతే రాజు అనే దానికి నిదర్శనం మీరే సార్. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అని చెప్పి ఫస్ట్ ఇలా జూమ్ చేయడం అనేది చాలా గ్రేట్ సార్. చాలా బాగుంది. నేను బూట్ క్యాంప్ లో కూడా చాలా నేర్చుకున్నాను. ఏమన్నా కొంచెం మెదడుకి మా ఉంటే తుప్పు అనేది ఊడిపోయింది సార్. చేస్తే చేయాలి అని చెప్పారు నిన్న. చాలా బాగుంది. వాళ్ళ మీ స్టేషన్ కూడా చాలా బాగుంది సార్. జనాలకు మంచిగా పనికి వస్తుంది. మీరన్నా 100 మందిని బాగు చేయలేము, ఒక్కడిని బాగు చేసినా ఒక్కడే 100 మంది. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది స్టేషన్. ఎకరానికి ఎంత తీసుకోవాలి, ఎంత కొట్టాలి అనేది లాస్ట్ ఇయర్ కూడా నేను 4 ఎకరాలకి వరి పొలానికి వేసిన సార్. మన గ్రాన్యువల్ సార్ మ్యూట్ అయ్యింది సార్ మీది. మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. ఓకే సార్ మళ్ళీ మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. సార్ స్టేషన్ బాగుంది. నేను లాస్ట్ ఇయర్ 4 ఎకరాలకి వేసిన సార్. గ్రాన్యువల్స్, ప్రొటెక్ట్ ను అగ్రి 82. మరి 4 ఎకరాలకి వేయాలి అంటే ఈ జనం ఎకరానికి 5 చొప్పున 20 కట్టలు వేస్తారు. కానీ నేనైతే 8 కట్టలతోనే ఎకరానికి 40 బస్తాల చొప్పున
130-140 బస్తాలు పండించాను మేడం. చాలా బాగుంది. దిగుబడి కూడా చాలా బాగుంది. మరి లాస్ట్ ఇయర్ మన తుఫాన్ వచ్చినా గానీ అందరు చేలు కింద పడ్డాయి కానీ నా చేను అయితే కింద పడలేదు. రియల్ చెప్తున్నా. ఎందుకంటే మన అగ్రి గ్రాన్యువల్స్ మంచి వేరు వ్యవస్థని బాగా లోనికి తీసుకుపోయి మంచి గట్టి పట్టుతుంది మేడం. చాలా బాగుంది. ఎందుకంటే నీ పొలం ఎందుకు పడలేదు అంటే నేను ఈ మా కంపెనీలో ఉన్న వెస్టీజ్ కంపెనీలో ఉన్న గ్రాన్యువల్స్ వేసిన కింద అడుగు భాగంలో ఎటు చూసినా అడుగు గెలిపిన ఏర్లు మంచిగా పాతుకుపోయినాయి. ఒక రైతుని తీసుకుపోయి ఆ పీకి చూపించిన మేడం. మామూలుగా ఏఎన్ పేనికి వేసిన చేనికి కూడా మనం పీకి చూపించిన అప్పుడు ఆయన నెక్స్ట్ ఇయర్ నాకు కూడా సార్ అని చెప్పిండు. ఈ ఇయర్ నేను దగ్గర ఒక 20 acres కి వేయాలని ప్లాన్ చేసుకున్నా. చాలా బాగుంది సార్ మీ స్టేషన్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మేడం. నేను స్టార్ కంప్లీట్ చేసుకున్నా. బ్రీజా కార్డు చేసిన అలాగనే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా క్రౌన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ బుట్ క్యాంప్ కి క్రౌన్ గా నేను స్టేజ్ ఎక్కబోతున్నానని షాబ్ది చేసి వచ్చిన మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అండి. డెఫినెట్ గా మీరు మీ డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సో అలాగే నెల్లూరు టీవీఆర్ రాజా గారు ఒకసారి మీట్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెంకయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నేను మహేష్ పీవీ టీం అండి. నేను సార్ బాగున్నారా? బాగున్నాను సార్. మీరు బాగున్నారు సార్? బాగున్నా సార్. చెప్పండి సార్. సార్ ఈ అగ్రి దానికోసం మీరు సెషన్ ఇచ్చారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను 20 ఎకరాల పూలు కానీ జాజి పూల తోటలు నేను ఫ్లవర్ బిజినెస్ చేస్తాను కాబట్టి నేను వీటికి కనెక్ట్ అయ్యి మన గ్రాన్యువల్స్ కనీసం 1 year కి 50 ప్యాకెట్స్ కానీ నేను 60 ప్యాకెట్స్ కానీ సేల్ చేస్తానండి. ఒక మామూలుగా వేసుకునే పిండి కట్టలో మన గ్రాన్యువల్స్ ప్యాకెట్లు 2 ప్లస్ 2 అగ్రి 100 ml అన్నమాట. అవి ఇచ్చేయడం, అవి చల్లడము, వాళ్ళకి మంచి రిజల్ట్, మంచి గ్రోత్ రావడం, మొగ్గ పెద్దదిగా రావడము. పురుగు మందులు కాదు కాబట్టి మన మాస్ కానీ ప్రొడక్ట్ కానీ పూత వచ్చేదానికి కానీ ఈ యొక్క చీడ పట్టినటువంటి ఎర్రనల్లికి కానీ బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది. ఏంటంటే అలెంటో అనేసి మన మానస్ సార్ చెప్పడం జరిగింది. అది కొట్టిన దాని వల్ల మంచి రిజల్ట్. ప్రతి ఒక్క రైతు కూడా ముందుకు వస్తున్నారు సార్. కాబట్టి కంపల్సరీ మన గ్రాన్యువల్స్ అయితే మాత్రం 80-100% కనీసం ఎల్లో కలర్ గా ఉండేటటువంటి కలర్ లేక మార్చి మంచి పూత, మంచి ఎదుగుదల, మంచి గ్రోత్ వచ్చేదానికి మాత్రం సక్సెస్ఫుల్ అయింది సార్. ప్రతి రైతు కూడా నాకు చెప్పడం జరిగింది. దానివల్ల మీరు జూమ్ పరంగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ మాట్లాడండి సార్. సార్ మాట్లాడండి సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గురుస్వామి గారు మీ వాయిస్ రావట్లేదు. హెడ్ ఫోన్స్ ఏమైనా పెట్టుకుంటే తీసేయండి సార్. ఓకే మేడం. సార్ టైం అవుతుంది. రామకృష్ణ గారు మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. సార్ రామకృష్ణ గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ రామకృష్ణ, కోదాడ మేడం. రత్నశేఖర్ టీం మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మంచి సెషన్ ఇచ్చారు. బూట్ క్యాంప్ పోయి వచ్చాం రాత్రి అగ్రికల్చర్ మీద. నా ఫస్ట్ ఇన్కమ్ సార్, ఫస్ట్ ఐడియా వేసిన ఫస్ట్ ఇన్కమ్ 420 రూపాయలు సార్. వెస్టేజ్ లో ఫస్ట్ ఇన్కమ్ 420 రూపాయలు ఎక్కడా రాదు, ఓన్లీ అగ్రి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అగ్రికల్చర్ ప్రోడక్ట్ మీద దృష్టి సారించండి. మంచిగా ఉంది సార్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ లో. నేను ఆల్రెడీ 20 ఎకరాలు కౌలు చేస్తారు, కౌలు రైతుని. మీరు అన్నట్టుగా నేను అందరికి అక్కడ వాళ్ళు బాకీ పెడతారు, ఇక్కడ మనం క్యాష్ గట్టి తేవాలా, మా వల్ల కాదని వేయలేదు. మీరు వేసిన అయిపోయి నేను వేస్తా అని వేసి వానాకాలం 50 బస్తాల లెక్క, యాసంగి వచ్చేసి 50. ప్రసన్న గారు అద్భుతంగా నాకు చెప్పటం, ప్రతిదీ చేనుకొచ్చి చూడటం, వాళ్ళు చెప్పటం, నేను చల్లటం. గురుసాంగ్ గారు, ప్రసన్న గారు, లక్ష్మి గారు, రత్నశేఖర్ సార్ కూడా చేనుకొచ్చి చూపారు, మంచిగా పనిచేసింది. ప్రతి వారం మీరు అగ్రికల్చర్ మీద జూమ్స్ చేయండి సార్, మంచిగా ఉంది.
తప్పకుండా సార్. ఓకే సార్, మంచిగా చెప్పారు ఈరోజు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మరి మేడం. బాబు గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. మ్యూట్ ఆన్ చేసుకోండి సార్ బాబు సార్. సార్ మీరే సో అలాగే మరి బాలాజీ యాదవ్ సార్ మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అంకే సార్. వెరీ గుడ్ సార్ సూపర్ బాలాజీ గారు బాగున్నారా? బాగున్నాను సార్. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? బాగున్నాం సార్. మీ సెషన్ అయితే సూపర్ గా ఉంది. వ్యవసాయం గురించి బాగా చెప్తారు. అయితే మనకి చేసాం కానీ అంత అనుభవం అయితే లేదు కానీ వ్యవసాయం అయితే ఇప్పుడు నార్మల్ కాడి నుంచి కూడా తప్పకుండా చేయొచ్చు సార్. 100% నార్మల్ లో వేసుకుంటాం వల్ల ఏమంటే మొక్క బలంగా ఉంటుంది. సో తర్వాత మనం చిన్న అంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే పెరగడం వల్ల తెగులు పడే శాతం తగ్గిది మొక్కకి. అంటే ఇప్పుడు నార్మల్ స్టార్ట్ అవుతాయి కదా మా చెప్దామని. తప్పకుండా సార్ 100%. ఓకే థ్యాంక్స్ సార్. ఓకే సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మార్నింగ్ లాస్ట్ కాల్. సో అలాగే గురుస్వామి గారు మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి ఒక్కసారి. ఉంటే తీసేసేయండి సార్. బాబు గారు మాట్లాడండి సార్. సురేష్ బాబు గారు మాట్లాడండి సార్. నమస్కారం సార్. బాబు గారు. ఓకే. వ్యవసాయం గురించి అంకే సార్ బాగా చెబుతున్నారండి. మొన్న సింధు సారు అమ్మాయి కూడా బాగా చెప్పారు. వ్యవసాయం గురించి బాగా చెబుతున్నారండి మన సార్లు. అయితే మేము కూడా వాడేమండి, బాగా వచ్చింది పంట, బాగుందండి. నేను వెస్టేజ్ లో జాయిన్ అయినాకే వాడేవాడిని. మహేష్ సార్ అని అబ్బాయి ఇద్దరం కలిసి ఇది చేస్తున్నామండి. మా సింధు సార్ కానీ, అంకిత్ సార్ కానీ, గోపి రాజ్ కానీ బాగా మాకు ఇదిగా ఉంటారండి. అయితే ఇందాక ఇంకొక అతను మాట్లాడాడండి. ఇక్కడ షాపులు పెట్టి వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటారు అయ్యి అని అంటారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు మన మెటీరియల్ వాళ్ళ మెటీరియల్ వాడిస్తారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం బతిలాడేంత ఇది కాదండి. మన కౌలు రైతుల దగ్గర కానీ రైతుల దగ్గరికి వెళ్ళి మన ప్రోడక్ట్ గురించి మన గొప్ప చేస్తే మంచిదండి. అలాగే మెడిసిన్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదండి. మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళకూడదు. మేము వెళ్ళొచ్చామండి. మనం వాళ్ళకి తెలిసినా కానీ అవి మనవి వాడినారండి. మనమే వాడి మనమే గ్రోత్ సంపాదించాలండి. మంచిగా చెప్పారు. అందరూ అలా ఉండరు సార్. కంపల్సరీగా మరి నా టీమ్ లో మెడికల్ షాప్ అయినా క్రౌన్ డైరెక్టర్ సార్ షేక్ బహదూర్ సార్, అలాగే వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారు సార్. మనం టచ్ చేయడంలో తప్పలేదు. కొంతమంది మరి న్యాచురల్ గా ఇవ్వాలి అనుకునే వాళ్ళు కూడా, రైతులకి హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఎవరో 100కి ఒకరైనా ఉంటారు సార్. కౌలు రైతులకి అప్పులు ఇస్తారండి. అప్పులు ఇచ్చేసి ఈ మన ప్రోడక్ట్ గురించి వాళ్ళకి తక్కువ అండి తెలిసింది. అయితే మనం తీసుకోరండి. వాళ్ళ కమిషన్ వాళ్ళు చూసుకుంటారు తప్ప మనవి వాడరు అండి. మనం అసలు ఆ షాప్ దగ్గరికి, అసలు ఆ ఎరువుల షాప్ దగ్గరికి వెళ్ళకూడదండి. అవసరమైతే వాళ్ళు 2 కట్టలు 3 కట్టలు తీసుకొని మన వాటిని కలుపుకొని అది గ్రోత్ వచ్చిన రోజే మనం రైతు మళ్ళీ వెళ్ళకుండా చేయాలండి. అది అదండి సార్. ఎట్లా చెప్పాను సార్. తప్పకుండా 100% అలాగే చేద్దాం. నేను మళ్ళా కాల్ చేస్తానండి మీకు. సార్ థ్యాంక్ యూ సార్. గురుస్వామి గారు లాస్ట్ అండి, ఇంకా మీకే లాస్ట్ ఛాన్స్. పాపం మీరు వీడియో ఆన్ చేస్తున్నారు, మ్యూట్ ఆన్ చేయండి సార్. ఓకే
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు అద్భుతమైన సెషన్ ఇచ్చారు మై డియర్ లీడర్స్. ఈ రోజు సార్ సెషన్ కి మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే, మన ఫోన్ పెట్టేసిన వెంటనే నువ్వు 140 స్కిల్ లో ఉన్న ఎవరో ఒకరికి అగ్రికల్చర్ ఒకరికి ఫోన్ చేసి మన అగ్రి ప్రొడక్ట్ కోసం చెప్పి ఒక ఎకరానికైనా ఈ రోజు మనం ప్రమోట్ చేద్దాం. స్టార్టింగ్ నుంచి బేసిక్ గా ఉన్న వాళ్ళు ప్రమోట్ చేద్దాం ఇచ్చేస్తున్నారు. ఈ రోజు సార్ మనం ఇచ్చే గిఫ్ట్ ఒక్క రైతుతో అయినా మాట్లాడి ఒక ఎకరానికైనా మనం మన వెస్టేజ్ ప్రొడక్ట్ అనేది ఇవ్వడానికి ఈ రోజు నుంచే నాంది స్టార్ట్ చేద్దామండి. ప్రతి ఒక్క హెల్ప్ చేద్దాం. ఈరోజు సెషన్ కి సార్ కి ఇచ్చిన గిఫ్ట్. మరి రేపు ఒక అద్భుతమైన లీడర్ తో మళ్ళీ మీ ముందుకు కలుస్తామండి డెఫినెట్ గా. సో మరి అలాగే ఈ రోజు జూమ్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మనకి ఇంత అద్భుతమైన సెషన్ ఇచ్చిన మన అంకేష్ సార్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ అంకేష్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. డెఫినెట్లీ చేద్దాం అగ్రికల్చర్ మేడం. ఈసారి ఇంకా మన డౌట్ లేదండి. ఈసారి మన మిలియనర్స్ టీమ్ లో ఎవరికి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడం భయం అనే మాట మర్చిపోవాలి మేడం. తప్పకుండా. మరి మన జూమ్ కి మీరు మీతో పాటు 6 ఖచ్చితంగా రేపు మార్నింగ్ నుంచి అటెండ్ చేయించండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ క్లోజ్ చేద్దామా సార్? చేసాను మేడం. అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ.